సో హాయ్. చాలా రోజులకి ఇప్పుడు ఒక 6 నెలలు ఉంటుంది అనుకుంటున్నాను. సో అప్పుడెప్పుడు ముచ్చట్లు కదా ఎపిసోడ్ 1, 2 అని చేసి చాలా గ్యాప్ తర్వాత ఒక కొత్త ఎపిసోడ్, బ్రాండ్ న్యూ ఎపిసోడ్తో మీ ముందుకు రాబోతుంది అనమాట. అఫ్ కోర్స్ చాలా మంది తమిళలో చూసే ఉంటారు ఎవరు గెస్ట్ ఏంటి అనేది. తన గురించి చెప్పే ముందు మీకు చెప్పాను నేను, థర్డ్ ఎపిసోడ్ ఏదైనా అంటే ఒక ఎపిసోడ్ కన్నా ఇంకో ఎపిసోడ్లో ఇంకా కొంచెం ఇంకా ఇన్ఫర్మేటివ్గానే ఉండాలి, లేకపోతే ఇంకా మీకు యూజ్ అవ్వాలి అనే థాట్ ప్రాసెస్ అని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం అనే థాట్ ప్రాసెస్ అని ఉంటామని. సో సో దానికి నేను మాట ఇచ్చినట్టుగానే థర్డ్ ఎపిసోడ్ మీ అందరికీ అంటే మీ కెరీర్ విషయంలో కానివ్వచ్చు, లేకపోతే మీ ప్రిపరేషన్ విషయంలో కానివ్వచ్చు, పర్టికులర్గా మన ఫీల్డ్లో కానివ్వచ్చు, మీకు ఒక వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అనే చెప్పాలి. సో సో మా సాయిగడ్ అంటే నేనైతే సాయిగడ్ అంటున్నా. సో కొంచెం ఇప్పుడు అఫీషియల్గా బిహేవ్ చేయాలి కాబట్టి పాడ్కాస్ట్ కోసం. సో సాయిగడ్ ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటుంటే సో నీట్గా సాయి కోసం సాయి మాటలను ఒకసారి అందాం. సాయి. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ ముని సాయి. సో నేను రీసెంట్గా సిఎంఏ ఆల్ ఇండియా ర్యాంక్ 4తో క్వాలిఫై అయ్యాను. సో దిస్ ఈజ్ అబౌట్ చేద్దాం. సో వాడు కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్లోగా స్టార్ట్ చేస్తాడు, కానీ తర్వాత మీకు ఎపిసోడ్ అయితే హెవీగా ఉంటుంది. అసలు ఫస్ట్ ముందు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను ఒకటి పక్కా చెప్పాలి. ఏంటంటే ఫస్ట్ అంటే నీ గురించి నేను చెప్పే ముందు స్టార్టింగ్ నేను ఒక విషయం చెప్పాలి. అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, ఫస్ట్ రిజల్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు నువ్వు అంటే ఎగ్జామ్స్కి వెళ్తానని చెప్పాను, క్లాసెస్ అవుతున్నాయి, నీటీ ఐడిటీ క్లాసెస్ అవుతున్నాయి, ఇంకా క్లాసెస్ అవుతున్నాయి, నువ్వు మధ్యలో వచ్చి నేను ఒక 8 days మధ్యలో ఎగ్జామ్కి వెళ్ళేసి వచ్చేస్తాను అంటే హైదరాబాద్లో క్లాసెస్ అవుతున్నాయి, 8 days ఏమో విజయవాడ వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చేస్తాను అన్నా. నేను కూడా ఇంక చెప్తాను అనుకున్నాను, ఎందుకు అది కాక ఇది కాక ఇప్పుడు వింటున్నాను అంటున్నావు, మళ్ళీ అక్కడ రాసేది ఏముంటుందిలే, సో ఇప్పుడు ఇది కాక అది కాక అయిపోద్ది ఎందుకు అని చెప్తానని అనుకున్నాను నేను యాక్చువల్లీ. నువ్వు మాత్రం లేదు, నేను రాసి వస్తాను, రాసి వచ్చాక మళ్ళీ కంటిన్యూ అవుతాను, సో జస్ట్ నాకు అంటే 8 days నాకు లీవ్ ఇస్తే చాలు అన్నట్టుగానే ఉన్నావు. నేను నార్మల్గానే ఉన్నాను, ఆ థాట్లోనే ఉన్నాను. నువ్వు వచ్చి రాసావు, వెళ్ళిపోయావు, తర్వాత అదే రాసి వచ్చేసావు, క్లాసెస్ అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. తర్వాత నేను కూడా రిజల్ట్స్ వచ్చినప్పుడు అందరూ ఏదో నాకు మన స్టూడెంట్ ఎవరో ఇట్లా ఫోన్ చేసి సాయి గడిలో ర్యాంక్ వచ్చినట్టే నేను అన్ని పాసిబిలిటీస్ ఆలోచించా. ర్యాంక్గా చెప్తున్నాను, ఎవరు సాయి, ఏ సాయి మన సాయి లేదే, ఈడు క్రికెట్ ఆడుకుని ఉంటాడు నాతోనే, ఇప్పుడు ఈ క్లాస్లోనే నేను ఎప్పుడు అంత ఇప్పుడు ర్యాంకర్ అంటే ఇలా ఉంటారని మనం ఏదో అనుకుంటాం కదా. నేను బేసిక్గా ఇప్పుడు పెద్ద ర్యాంకర్ల దగ్గర నుంచి చూడలేదు కాబట్టి సో ర్యాంకర్ అంటే ఇలా ఉంటారని నాకు ఒక నోషన్ ఉండేది. సో మనం అందరం చూసింది అలానే కాబట్టి అలానే ఉండేది నాకు. సాయి కాకుండా ఎవరున్నారు నేను అదే ఆలోచిస్తాను, కానీ నేను అసలు కనీసం నిజంగా చెప్తున్నాను. అంటే చూడు కొన్నిసార్లు అనిపిస్తుంది చెప్పుతో కొట్టినట్టు చూపించాడు చూసాను, నిజంగా నాకు అలాగే అనిపించింది. అంటే నువ్వు అనుకుంటే సరిపోదు కదరా, ఇది నా స్టేజ్ అని, ఇది నేను చేయగలిగితే ఇలా చేయగలను చూపించాడు. నిజంగా దానికి ఫస్ట్ కాంగ్రెస్ చెప్పాలి నీకు. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ నీ గురించి నువ్వు ఒక బేసిక్ ఇంట్రో ఇస్తే మన వాళ్ళకి. నా పేరు ముని సాయి. ఓకే. సో అఫీషియల్ నేమ్ ముని సాయి, అందరూ సాయి అని పిలుస్తారు. ఓకే. సిఎంఏ 2 ప్రిపేర్ అవుతున్నాను సార్. సిఎంఏ ఫైనల్ మొన్న క్వాలిఫై అయిపోయాను. ఓకే. సిఏ ఫైనల్స్ ఇయర్లో ఫినిష్ చేయాలని ట్రై చేస్తున్నాం సార్. ఓకే. అకాడమిక్స్ అంటే స్కూలింగ్ అంతా నార్మల్గా మా ఊర్లోనే డిగ్రీ. ఓకే. అకాడమిక్స్కి వెళ్ళే ముందు సార్ అసలు అంటే ఇప్పుడు నువ్వు బేసిక్గా సిఏ అనుకుని దిగావా? ఓకే, ఈ యాక్చువల్లీ స్టోరీ ఉంది సార్. యాక్చువల్లీ నాకు సిఏ అని ఏం నాకేం లేదు. మా మామగారు సిఏ. ఓకే. సో ఇప్పుడు ఒక మంచి కంపెనీలో సిఎఫ్ఓగా స్టాండ్ అయినారు. ఓకే. సో మా తాతయ్య నన్ను కృషి చేశారనమాట. మునిరత్నం ఆయన వల్లనే నేను సిఏలోకి వచ్చాను. ఆయన నువ్వు సిఏ అవ్వాలి, పక్కా సిఏ చేయాలి, మామూలుగా సిఏ అవ్వాలి అని చెప్పారనమాట. ఓకే.
సో అప్పుడు మా తాతగారి వల్ల నేను ఎంఈసీ జాయిన్ అయ్యి ఓకే ఆయనే వచ్చి జాయిన్ చేశాను. ఓకే ఎంఈసీ జాయిన్ చేశారు. అక్కడి నుంచి ఇంకా సిఏ అవ్వాల్సిందే అంటే ఇంకా సిఏలోనే జరిపించేస్తున్నాను సార్. మధ్యలో సిఎంఏ ఇంకా అందరూ సిఎంఏ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, సిఎంఏ ఎక్కడ తీసుకోదంటే ఇంకా సిఎంఏ కూడా ప్యారలల్ గా రన్ చేశాను సార్. సిఎంఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది, ఎగ్జాక్ట్ మార్క్స్ తో పోతుంది సిఎంఏ ఇంటర్. దాని తర్వాత నుంచే నేను ఫైనల్ కి స్టార్ట్ చేశాను సార్. బట్ విగ్రస్లీ లాస్ట్ 1 year నుంచి విగ్రస్ గా ఫైనల్ వదలకుండా ట్రై చేశాను. సో సెటిల్ అయిపోయింది మంచి మార్క్స్ తో. ఇంకా పర్సనల్ గా ఇంకా మా ఫ్యామిలీ సైడ్ వస్తే మదర్ ఫాదర్, మా మదర్ పేరు సుజాత, మా ఫాదర్ పేరు ఫనీ. ఓకే మా ఫాదర్ కాంట్రాక్టర్, మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ సార్. ఒక డాగ్ ఉంది షాడో. ఇంకా ఇంకా మా సిస్టర్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, మ్యారీడ్. మా బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా నాకు లైఫ్లో నాకు ఆస్పైరింగ్ పీపుల్ వచ్చేసి మా ఫాదర్, మదర్, మా మామ, మా సిస్టర్. వీళ్ళే నాకు ఎక్కువ గైడెన్స్. కానీ ఎక్కడికి వెళ్ళినా నేను అన్ని షేర్ చేసినా మొత్తం వెళ్తాను సార్. ఇంకా పర్సనల్లీ ఇంకా నా ఫ్యామిలీ మొత్తం నాకు వీళ్ళతోనే రివాల్వ్ అవుతుంది సార్. నాకు మా మామలు, మా పేరెంట్స్, మా సిస్టర్, వీళ్ళే నాకు మొత్తం. అపార్ట్ ఫ్రమ్ దట్ మా ఫ్రెండ్స్, క్రికెట్ మీకు తెలుసు ఎలా జరిగింది మన హైదరాబాద్లో నుంచి. అలానే రివాల్వ్ అవుతాను నా లైఫ్ అంతా. బట్ స్టడీస్ విషయంలో ఎప్పుడు పర్టికులర్గానే ఉన్నాను సార్. అనుకున్నాను సిఎంఏ అయిపోవాలి ఫాస్ట్గా అనేది. యాక్చువల్లీ నా సిఏ ఇంటర్ చాలా లేట్ అయింది సార్. సమ్ డీవియేషన్స్ వల్ల సిఏ ఇంటర్ లేట్ అయింది. సో దాన్ని ఫినిష్ చేశాక నేను సిఎంఏ రాద్దాము ఫైనల్గా అనుకున్నాను. దాన్ని ఫినిష్ చేసుకొని ఇంకా సిఎంఏ ఫైనల్ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ఆల్ ఇండియా ర్యాంక్ 4. కాదా సార్, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఒక్కొక్కడికి స్కూలింగ్ నుంచి ఇందులోకి రావడానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ కాంపిటేటివ్ చూసి వచ్చాను, లేకపోతే ఇప్పుడు ఇది చూసి వచ్చాను. నువ్వు ఇందాక చెప్పావు ఇప్పుడు మా తాతగారి వాళ్ళు మాత్రమే నేను ఇటు వచ్చాను అని చెప్పావు. స్కూలింగ్ లో ఉన్నంత వరకు నువ్వు అసలు ఏమనుకున్నావు అంటే నార్మల్ గా స్కూలింగ్ లో ఉన్నంత వరకు అసలు ఈ స్కూలింగ్ ఎక్కడ చేసావు? స్కూలింగ్ లో ఉన్నంత వరకు నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండదు? సో నా స్కూలింగ్ మొత్తము వెంకటగిరి, అందులోనే నారాయణ టెక్నో, నారాయణ విద్యాలయం, అందులోనే చేశాను సార్. స్కూలింగ్ చేసేటప్పుడు నేను సిఏ అని తెలియదు అసలు. యాక్చువల్లీ సిఏ అని ఉంది, ఒక కామర్స్ ఇవన్నీ ఏం తెలియదు సార్ నాకు. అలాగే డాక్టర్, టెక్ అలా అనుకొని హ్యాపీ సూపర్ లైఫ్, వాచ్ లైఫ్ అట్లా అనుకున్నాను. బట్ వన్స్ 10th, యాక్చువల్లీ మా ఇంట్లో నేను 10th క్వాలిఫై అవ్వను అంటున్నాను. నేను క్వాలిఫై అయ్యాక మా ఇంట్లో అందరూ మంచి మార్క్స్ క్వాలిఫై చేశారు. ఓకే ఇప్పుడు ఏదో ఉంది విషయం అని చెప్పి మా తాతయ్య ఇంకా ఏ అవ్వాల్సిందే వీడు అని చెప్పి నన్ను ఎంఎస్సి గుంటూరులో జాయిన్ చేశారు. చైతన్య చైతన్య గుంటూరు అంటే చైతన్య. అదేంటో సడన్ గా అంటే నీకు ఎవరైనా చెప్పారా అసలు ఇది ఒకటి ఉంది అని, ఎంఎస్సికి కాలేజ్ ఒకటి ఉందని? నాకు నిజంగా నాకు తెలుసు జస్ట్, కానీ అప్పుడులో తెలియదు, ఇప్పుడు తెలుసు నాకు. సో యాక్చువల్లీ ఫస్ట్ విజయవాడ వచ్చాను. ఒక సిఏ కాలేజ్ ఎక్కడ ఉందంటే సూపర్వైజర్స్ అవి ఉన్నాయని చెప్పారు. మీకు దగ్గరలో అసలు ఎంబీసీ కాలేజ్ ఉంటేనే? లేదు. సూపర్వైజర్ అక్కడ నుంచి మీకు ఎక్కడ సార్? మాకు ఒక 6 hours జర్నీ సార్. సో 6 hours జర్నీ. బేసిక్ గా 10th అయిపోయింది, ఒక ఎంఈసీ ఫీల్డ్ కావాలి, ఏది ఉందంటే దగ్గరలో విజయవాడ అనుకోని వచ్చేసి అని కూడా కాదు, సిఏ జాయిన్ అయిపోవాలి. సిఏ జాయిన్ అయిపోవాలి. సో విజయవాడ, గుంటూరు దగ్గరలో విజయవాడకి సూపర్వైజర్ మంచి కాలేజ్ అని చెప్పి వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్ చెప్పారు, సిపిటి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అని చెప్పారు. సో ఇప్పుడు ఎలా ప్రాసెస్ ఏంటి అంటే విజయవాడ గుంటూరు వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు గుంటూరు వెళ్ళి ఇట్లా ఎంఈసీ జాయిన్ అవ్వాలి ఎక్కడ అంటే చైతన్య ఉందని తెలిసింది. అప్పుడు చైతన్యలో జాయిన్ అయ్యామన్నమాట. సో అలా ఎంఈసీ అక్కడ స్టార్ట్ అయింది. ఎంఈసీ ఉందని అలా ఎంఈసీ అనేది ఉంది, సిఏ స్టార్టింగ్ ఇదే, ఎంఈసీలో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయని అప్పుడే తెలిసి ఎంఈసీ జాయిన్ అయ్యి ఇంకా అక్కడి నుంచి మా సార్ వాళ్ళ గైడెన్స్తో ఇంకా సిఏ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంఈసీ జాయిన్ అయ్యి ఓకే, ఇప్పుడు ఎంఈసీలో ఉన్నంత వరకు అంటే నార్మల్ స్కోరింగ్ కానీ ఎలా ఉండేది? నేను ఇట్లా తెలుసు, నేను యావరేజ్ స్టూడెంట్. ఇప్పుడు ఎంఈసీ అన్నప్పుడు అంటే ఇప్పుడు ఎంఈసీలో నీ మార్క్స్ చూసి ఎవరైనా నీకు ఇలా చెప్పారా ఇలా కష్టమరా ఎంఈసీ ఎంత వచ్చిందంటే? అలా అని ఎవరు అనలేదు, కానీ నేను అన్ని చదివేటండి, పాస్ అయ్యానండి. ఎక్కడ నేను ఫెయిల్ అయ్యేటండి కాదు, అన్నింటిలో పాస్ అయ్యాను. ఫ్యామిలీ పరంగా నీకు ఆల్వేస్ కంప్లీట్ గా
అంటే ఇప్పుడు ఒక అటెంప్ట్ అయితే కొంచెం ఎంతకాలం కొన్ని మా మంత్స్. ఫాదర్ కానీ మా మదర్ కానీ సూపర్ సపోర్టివ్. ఓకే. సూపర్ అంటే సూపర్ సపోర్టివ్. ఓకే. సో అక్కడ నాకు మా ఫ్యామిలీస్ అన్ని ఎటువంటిది లేదు. మా మామయ్య అయితే నాకు ఇంకా సపోర్టివ్. ఎందుకంటే ఆయనకు తెలుసు కదా సీఏలో ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇంకా సూపర్ సపోర్టివ్ అనమాట అందరూ. సో నాకు ఆ యాంగిల్ నుంచి అయితే నాకు ఎక్కడా లేదు సార్. నాకు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అందరు నమ్మి ఇట్లా చేసినందుకు. సో అలా అయితే లేదు సార్. తర్వాత ఇప్పుడు ఈ ఫౌండేషన్ నువ్వు అన్ని టైంకి కంప్లీట్ చేస్తున్నావు ఫౌండేషన్? సిబిటి 2 attempts పెట్టాను సార్. సిబిటి 2 attempts పెట్టాను. సిబిటి 2 attempts పడినప్పుడు ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ కూడా అంటే ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ఓకే, అట్లీస్ట్ ఫ్రెండ్స్ నుంచి అసలు తెలియదు సార్ నేను సీఏ చేస్తున్నాను. అంటే అప్పట్లో ఈ relatives కానీ. అప్పట్లో అంత లేదు, ఇది లేదు. ఓకే. నేను ఇది చదువుతున్నాను సీఏ చదువుతున్నాను ఎవరు చెప్పలేదు అప్పటికి ఎవరికి. నేను వన్స్ ఇంటర్ అయిపోయి బయటకు వచ్చాక సిపిటి అయిపోయి ఇంటర్లో జాయిన్ అయ్యాక తెలిసింది అందరికి సీఏ కోర్స్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అనేసి. అప్పుడు వచ్చాయి కానీ క్వశ్చన్స్ నా వరకు అయితే ఎవరు వచ్చి నన్ను అడగలేదు. అందరూ వచ్చి కష్టం కదా కోర్సు సింపతిగా మాట్లాడేటోళ్ళే కానీ కష్టం కదా కోర్సు లేట్ అయిపోతుంది అనేటోళ్ళే కానీ ఎవరు నువ్వు ఫెయిల్ అయ్యావు అని డిగ్రేడ్ చేసిన వాళ్ళైతే ఎవరు లేదు సార్. చేసినా కానీ నా దగ్గరికి అయితే రాలేదు ఎవరైతే. ఓకే. సో ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయిన తర్వాత నువ్వు మధ్యలో ఏమైనా సీఎంఏ కోసం ఆలోచించావు అప్పటికి? లేదు సార్, అప్పటికి అసలు ఆలోచించలేదు. లేదు. గ్రూప్ 1 అయిపోయాక నాది ఇంటర్ గ్రూప్ 1 అయిపోయాక ఇంటర్కి ఎక్కడికి వెళ్ళావు? సీఏ ఇంటర్ నేను చదువుకున్నాను. గుంటూరు మోస్ట్ ఫేమస్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. ఓకే. బట్ నాకు కుదరలేదు సార్. హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను క్విట్ అయిపోయాను. ఓకే. తర్వాత ఓన్ గానే చదువుకున్నాను. సీఏ ఇంటర్ కూడా? అవును సార్, ఓన్ గానే ఆన్లైన్ సెల్ఫ్ అంటే ఇంకా ఆన్లైన్ లో రిసోర్సెస్ తో సెల్ఫే కదా ఇంకా అంతే. నువ్వు కష్టపడి నువ్వు చదువుకున్నావు. నేను క్లాసెస్ జాయిన్ అయ్యాను సార్. బట్ విత్ ఇన్ 2 months నేను కోపప్ చేయలేకపోయాను. హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. క్లాసెస్ టైమింగ్స్ కూడా అయిపోయి ఇంకా ఫర్దర్ గా అది అలాగే చేయమన్నారు క్లాసెస్. ఓకే. సో ఇంకా ల్యాప్టాప్ కొనుక్కొని ఓన్గానే ట్రై చేశాను ఇంటర్లో. ఇంటర్లో. నీకు అప్పుడు ఓన్ గా అసలు ఓన్ అనే థాట్ ఆలోచన నేను ఇంటర్ చదువుతున్నప్పుడే నేను చెన్నై అక్కడికి వెళ్ళి చదువుతున్నప్పుడు అసలు ఇంకా ఇంతకన్నా ఇంకేమి చేయగలను ఇంకే క్లాస్ అలా ఉండేది మా పర్సన్స్. నీకు అప్పుడు అంత ధైర్యం ఎలా వచ్చింది అసలు? ఫస్ట్ అసలు అంటే నీకు ఎవరైనా ఇలా చెప్పారు పర్లేదు ఇది ఓన్ గా చేసినప్పుడు అయ్యే కోర్స్ అని నీకు ఎవరైనా చెప్పారు? మా ఫైనల్ వచ్చిన తర్వాత అదైతే నాకైతే క్లారిటీ రాలేదు. అసలు అలా ఎవ్వరు నాకు చెప్పలేదు సార్. నీకు అనిపించింది అంతే? నాకు అంటే నాకు ఆప్షన్ లేదనిపించింది సార్. మళ్ళీ కాలేజ్ జాయిన్ అయినా కానీ అది ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అంతమంది ముందులో లాస్ట్ బెంచ్ లో కూర్చుంటే నాకు కష్టంగా అనిపించింది సార్. సో నాకు లాస్ట్ బెంచ్ లో కూర్చుంటే నాకు అంత వర్తి అనిపించదు క్లాస్. మీరు కూడా చూస్తే నేను ఫస్ట్ బెంచ్ లోనే ఉండేటండి. నాకు లాస్ట్ బెంచ్ లో అంటే అది అట్లనే వెళ్ళిపోతారు క్లాస్. నాకు అక్కడ అలా వర్కౌట్ అవ్వలేదు. అది అమ్మో అసలు చాలా కష్టంగా ఉంది. అలా ఇంట్రెస్టింగ్ అబ్బాయిల్లో నాకు తెలిసి మా బ్యాచ్ అయితే అంటే ఎప్పుడు లాస్ట్ బెంచ్కి వెళ్దాం అన్నట్టుగా ఉంటుంది. అంటే క్లాస్ వినాలన్నా కూడా మాకు ఇంకా మరి కొంతమందికి ఇప్పుడు మాకైతే లాస్ట్ బెంచ్ లోనే అంటే లాస్ట్ బెంచ్ లోనే బెటర్ ఏమన్నట్టుగానే ఉంటాం. కానీ నువ్వు మాత్రం నిజంగానే నువ్వు అన్నది కరెక్టే. అంటే ఎప్పుడు ఫస్ట్ బెంచ్ లోనే ఉండాలనే థాట్ లోనే ఉంటావు ఇప్పుడు. అంటే నీకు వెనకాల కూర్చుంటే నీకు ఎక్కదు అని క్లారిటీతో ఉన్నావు. నాకు తెలుసు సార్. నేను వెనకాల కూర్చుంటే నాకు ఎట్లా వెళ్ళిపోతా థాట్ నాకు తెలుసు. ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే 100% నేను క్లాస్ ఉంటానని నాకు తెలుసు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే నేను కొన్ని ఇదే నోటీస్ చేసిన వాటిలో ఇప్పుడు క్లాస్ వింటావు అనుకో, ఇప్పుడు మీకు అంటే ఇట్లా స్పెషల్లీ చెప్పాలి మనం ఇప్పుడు క్లాస్ విన్నప్పుడు అంతవరకు వింటాడు. మధ్యలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడిగిన దగ్గర వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లేస్తాడు ట్రై చేస్తాడు వినడానికి, ఇంట్రెస్ట్ రాలేదనుకో నేను విన్నా వేస్ట్ అయ్యి క్లాస్ అనేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అంటే ఎందుకు సార్ ఇప్పుడు వేస్ట్ నేను విని దాన్ని న్యాయం చేయలేని నేను పడుకుని పోతాను దాని బదులు అప్పుడు మధ్యాహ్నం క్లాస్ అయినా శుభ్రంగా ఏంటనే వెళ్ళిపోయాడు. ఆ క్లాస్ ఏం చేస్తున్నారు అమ్మ నిజంగా అంటే నిజంగా కదా నాకు తర్వాత అనిపించింది. ఇప్పుడు విని చాలా మంది ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నప్పుడు మామూలుగా ఎవరైనా నార్మల్గా అంటే కొంచెం అన్ఈజీగా ఉన్నా లేకపోతే కొంచెం నిద్ర వచ్చినట్టున్నా కూడా నాకు అనిపిస్తుంది విన్నా ఉపయోగం ఉండదు కదా అని. కానీ అంత ధైర్యంగా ఒక స్టూడెంట్ లేచి నాకు ఇప్పుడు వినాలనిపించట్లేదు కదా, ఇప్పుడు నేను విన్నా న్యాయం చేయలేను నేను ఇప్పుడు ఈ క్లాస్కి, దాని బదులు మధ్యాహ్నం క్లాస్ అయినా శుభ్రంగా వింటాను అని నా జీవితంలో ఫస్ట్ టైం ఎన్కౌంటర్ అయిందా అలాంటి ఒక కాన్వర్జేషన్ కానీ. సో అప్పుడే కొంచెం వీడికి కొడితే గట్టిగా కొడతా అంటే మరి ర్యాంక్ అంత అయితే నేను ఇప్పటికీ చెప్తున్నా కదా, ర్యాంక్ అంత అయితే అసలు నాకు అసలు ఆ థాట్ కూడా రాలేదు. కానీ ఓకే ఇప్పుడు కొంతమంది కనిపిస్తుంది కదా మనకి, ఓకే వీడు అందరిలా కాదురా మన అందరం ఇలాగే ఉండాలి ఇలానే ఉండాలని అనుకుంటాం కదా, అలా కాదు వీడు కొంచెం వేరేగా దీన్ని చూస్తాడు వేరే కామన్ చూస్తాడు అని అయితే అర్థమైంది.
బట్ నీకు చెప్తా కదా దాంట్లో అంటే పొటెన్షియాలిటీ అయితే ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది ఇప్పుడు నువ్వు చేసి చూపించిన తర్వాతే అదొక స్లిప్పర్ షాట్ లా కనిపించింది నాకైతే. అంటే ఓకే అంటే కరెక్టే, ఆడ వెళ్ళిన అప్రోచ్ కరెక్టే. చదివేదేమో శుభ్రంగా చదవాలన్నప్పుడు చదవలేము అంతే, దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలంటే నిజంగా అదైతే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు సరే ఇంటర్ అయింది, ఇంటర్ ఫస్ట్ గ్రూప్ అయిపోయిందా? అవును సార్, ఇంటర్ ఫస్ట్ ఒకసారి అయింది. ఆ తర్వాత నాకు ఆర్టికల్స్ వల్ల నా లేట్ అయింది. ఓకే. సో దాని తర్వాత నేను ఆర్టికల్స్ ఎక్కడ చేశారు? ఆర్టికల్స్ అది గుంటూరు చెన్నై రెండింటిలో ఉంది సార్. ఓకే, నేను చెన్నైలో చేశాను అది. సో ఆర్టికల్స్ అక్కడే చేశాను. ఆర్టికల్స్ తర్వాత ఇంకా మధ్యలో ఇంకా లీవ్స్ తీసుకొని ఇలా గ్రూప్ కంప్లీట్ చేసుకుని నాకు గ్రూప్ లేట్ అయిపోయింది యాక్చువల్లీ. ఈ మధ్యలో సిఎంఏ జాయిన్ అయ్యి సిఎంఏ ఇంటర్ రాశాను. సిఎంఏ అట్ ద సేమ్ టైం ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది సార్. అప్పటికి గ్రూప్ సిఏ ఎంటర్ అయిందా? అవ్వలేదు. సో నేను ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఆల్రెడీ సిఏలో చదువున్నాను కాబట్టి ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు. సిఎంఏ ఎక్సెప్ట్ ఓఎం అది డిఫరెంట్ అనేసి అది మాత్రం ప్రిపేర్ అయ్యాను సార్. అది మా ఫ్రెండ్ హెల్ప్ చేసింది నాకు. సో ఆ ఓఎం తీసుకొని ఇంకా సిఎంఏ ఇంటర్ డైరెక్ట్ రాశాను, అయిపోయింది. ఎగ్జాక్ట్ మార్క్స్ 450% అయిపోయింది సార్ బోత్ ఎగ్జాక్ట్. ఆ తర్వాత ఇంకా సిఏ ఇంటర్ గ్రూప్ కంప్లీట్ చేసుకోవాలి, ఫస్ట్ లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంటర్ గ్రూప్ కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా అప్పటి నుంచి ఫైనల్ ప్రిపేర్ అయ్యి. ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ మొత్తం చూస్తే అంటే ఒకటికి ఒక స్ట్రీమ్, ఇప్పుడు ఒక పర్టికులర్ స్టేజ్ లో ర్యాంక్ రావాలంటే ఆడ ముందు నుంచి ర్యాంక్ హోల్డర్ రావాల్సిన రూలే లేదని అర్థం. ఎందుకంటే ఇప్పుడు నువ్వే చెప్పు, ఇప్పుడు సిఎంఏ ఇంటర్ నేను జస్ట్ కరెక్ట్ గా 400 అంటే 400 వచ్చి పాస్ అయ్యాను. ఇప్పుడు దానికి అసలు సంబంధం లేకుండా ఆల్ ఇండియా 4th ర్యాంక్ అంటే ఒకటైతే మనం అర్థం చేసుకోవచ్చు దీని నుంచి. అంటే ఇప్పుడు కొట్టాలని అనుకుంటే అది ఆ స్టేజ్ లోనే కొట్టాలి, లేకపోతే ఫస్ట్ నుంచే చేసుకుంటూ రావాలి, అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది అనేది లేదు. కొట్టాలని ఫిక్స్ అయితే మనిషి ఎక్కడైనా గట్టిపోవడం. నాకైతే వర్కౌట్ అయింది. అదే నేను చెప్తాను, అదే అంటే కొట్టాలని గట్టి ఫిక్స్ అయితే అది ఏ స్టేజ్ లో అయినా కొట్టచ్చు. అది పెద్ద వింత ఏం కాదన్నట్టుగా. ఫార్చునేట్లీ ఏంటంటే నాకు ఫైనల్ కి నాకు టైం ఎక్కువ తీసుకున్నాను సార్. సిఎంఏ ఫైనల్ కి నాకు ప్రిపరేషన్ టైం ఎక్కువ ఉన్నది. నా యాక్చువల్లీ నాకు గ్రూప్ లేట్ అవుతుంది. సో దానివల్ల నాకు దీంట్లో నేను అటు ఇటుగా 1 year ప్రిపేర్ అయ్యాను. 1.5 year ఉంటుంది సార్. 1.5 year నుంచి నేను అంటే విగ్రెస్ గా స్టార్ట్ చేసినట్టే 1 year, దాని 6 months ఇంకా క్లాసెస్ సోర్సెస్ ఆన్లైన్ లో సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి. ఏమైనా అంటే నువ్వు నార్మల్ గా అప్పటి వరకు ఒకటి ఉంటే రాసావా? అది డైరెక్ట్ రాయడం అయితే ఫస్ట్ రిజిస్టర్ అయింది 6 months బ్యాక్, రాసాను 6 months తర్వాత. మరి రిజిస్టర్ కాకముందే నువ్వు క్లాసెస్ స్టార్ట్ చేసి ఏమున్నాయి అలా గ్యాదర్ చేసుకుని ఆన్లైన్ లో రీసెర్చెస్ ఇక్కడ ఉన్నాయి, ఇలా మ్యారథాన్స్ ఇంకా బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకుని అలా సెట్ అయింది. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు నువ్వు సిఎంఏ ఫైనల్ అంటే ఎగ్జామ్స్ రాసేసే అంత అంటే అది కూడా నీకు డిటిఐడి అంత అప్పటికే అదే నాకు యాక్చువల్లీ నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అంత మ్యాటర్ ఉంది. ఓకే, ప్రాబ్లమ్ ఇస్తే నాకు ఆ ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా సాల్వ్ చేయాలని సిఎంఏ లెవెల్లో నాకు నీట్ కార్డు. ఫైనల్ లెవెల్ ఫైనల్ సిఎంఏ ఫైనల్ పేపర్ కి సిఏ ఫైనల్ పేపర్ కి డిఫరెన్స్ చూసుకున్నప్పుడే నాకు ఓకే ఫైనల్ సిఏ ఫైనల్ లెవెల్లో డీల్ చేయాలంటే ఇంకొంచెం ఇంకా నాలెడ్జ్ ఎక్కువ అవసరం అవుతుంది. బట్ నువ్వు అప్పటికి నువ్వు బాగానే చదువున్నాను. ఓకే, బట్ ఈ ఫైనల్ లెవెల్ పేపర్ డీల్ చేయడానికి కొంచెం మంచిది అన్నట్టుగా. అప్పుడు ఇంకా ఆన్లైన్ లో కూర్చొని వినే అంత ఓపిక లేదు. ఫార్చునేట్లీ మీరు అప్పుడు హైదరాబాద్ వచ్చాము. ఇప్పుడు డిటిఐడి నేనేమనుకున్నాను ఇంకా డిటిఐడి ఇప్పుడేమంటున్నాడు కదా, నీకు ఎన్ని వచ్చాయి డిటిఐడి అప్పటికి? అంటే నువ్వు క్లాసులు ఏమే ఇప్పుడు ఫస్ట్ ఫ్రాంక్ గా ఒకటి చెప్పేస్తాను. ఇప్పుడు దేవాన్స్ ఇన్స్టిట్యూట్ కి అసలు ఈ ర్యాంక్ కి సంబంధమే లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రతిదానికి అంటే మీ కాలేజీలు ఉంటాయి నాకు తెలుసు. నా ఉద్దేశం ఇప్పుడు మీరు నేను ఏదో క్లెయిమ్ చేస్తున్నట్టు కాదు, ఇది నాకు తెలుసు కాబట్టి కేవలం నేను ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే డిటిఐడి తను విని 10 days అవుతుంది అప్పటికి. ఇంకా క్లాస్ స్టార్ట్ అయ్యి 11 days 12 days కి ఆడ వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడు. అప్పటికే సిఎంఏ ఫైనల్ రాసి 8 days తర్వాత వచ్చి మళ్ళీ సిఏ ఫైనల్ క్లాస్ వింటూ ఉన్నాడు. సో అసలు ఎక్కడ సంబంధమే లేదు. అప్పుడు నీకు డిటిఐడి ఎన్ని వచ్చాయి? మార్క్స్ అంత గుర్తులేదు, హైయెస్ట్ మార్క్స్ మాత్రం గుర్తున్నాయి ఇప్పుడు నాకు. ఓకే, హైయెస్ట్ మార్క్స్ FR 90 వచ్చేసారు. 90 మార్క్స్ ఏం చేస్తారు అంటే నాకు బెనిఫిట్ ఎక్కడ అనిపించింది సార్, ఎంసీక్యూస్ మోస్ట్ బెనిఫిట్. 90 మార్క్స్ కానీ లేకుండా కొంచెం సిఏ లెవెల్తో పోల్చుకుంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది సార్ నాకు.
అంటే ఈజీ అని నేను చెప్పను సార్ అసలు. అలాంటి అదే లేదు అలాంటివి అయితే నేను చెప్పట్లేదు. కష్టమే సార్. బట్ ఆ ఎంసీక్యూస్ లెవెల్ మాత్రం కొంచెం నాకు అది హెల్ప్ అయింది. ఎంసీక్యూస్ లో నేను నాకు రానడానికి ఇంకా ఎలిమినేట్ చేయడము అది వచ్చేసి చేశాను. ఓకే, వర్కౌట్ అయింది నాకు అదైతే బాగా. ఇది చెప్పుకొని సిఎంఐ ఫైనల్ అసలు నీ రిసోర్సెస్ ఏంటి? ఓన్లీ బోర్డ్ బుక్స్ అంటే ఈ బుక్స్ వాడు అంటే సార్ డిటి కొంతమంది ఆన్లైన్ లో టెలిగ్రామ్ లో మనకు డిటి అని కొడితే చాలా వస్తాయి. సో నేను అక్కడి నుంచి కొన్ని మెటీరియల్స్ ఇస్తున్నాను. స్కానర్స్ కొంచెం బాగా హెల్ప్ అయ్యాను. స్కానర్స్ అంటే ఇప్పుడు లాస్ట్ పేపర్స్ ప్రీవియస్ అటెంప్ట్స్ లో క్వశ్చన్స్ అది ఖచ్చితంగా చేయాలంట. ఖచ్చితంగా అని చెప్పాను సార్. నాకైతే ఆ క్వశ్చన్స్ వైజ్ గా నాకు రిపీటెడ్ ఏమున్నాయి చూసుకోవడానికి, ఏ మోడల్ అడుగుతున్నాడు, రిపీటెడ్ ఏ మోడల్ వస్తుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఐడియా కావాలని అనిపించింది నాకు. సో అవి కొంచెం బాగా హెల్ప్ అయ్యాయి నాకు. ఫార్చునేట్లీ నాకు సిఏ ఇంటర్ లో కూడా నాకు అవి బాగా హెల్ప్ అయ్యాయి. స్కానర్స్ బాగా హెల్ప్ అయ్యాయి, నాకైతే బాగా హెల్ప్ అయ్యాయి సార్. నేను చెప్పాను కదా, నేను సిఏ ఇంటర్ నాలెడ్జ్ అయితే సిఎంఏ ఇంటర్ రాశాను. సో నేను సిఎంఏ ఇంటర్ పర్టికులర్ గా నేను కూర్చొని ప్రిపేర్ అయ్యి రాయలేదు. ఓఎం మాత్రం ప్రిపేర్ అయ్యాను. బట్ ఈ స్కానర్స్ సోకాల్ స్కానర్స్ బాగా రిపీట్ ఏమవుతున్నాయి, ఏ చాప్టర్స్ నుంచి ఏ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతున్నాయి అవి చూసుకుంటేసరికి ఏ కాన్సెప్ట్ స్ట్రెస్ చేయాలని అర్థమైంది. అది నాకు బాగా హెల్ప్ అయింది. నేను అదే అప్లై చేశాను ఇక్కడ కూడా. బట్ ఫుల్లీ స్కానర్స్ పని అయితే ఫైనల్ లెవెల్ డిపెండ్ అవ్వచ్చు. కాన్సెప్చువల్ గా ఇది నాకు డౌట్. ఇప్పుడు సిఎఫ్ఆర్ ఉంది, 90 వచ్చాయి, బోర్డ్ బుక్ లో ఒక క్వశ్చన్ అంటే ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు కన్సల్టేషన్ లో ఒక 5-6 సమ్లో మహా అయితే ఉంటాయి. స్టాండర్డ్స్ అయితే మెయిన్ స్టాండర్డ్స్ అయితే అదే ఫస్ట్ లో ఇచ్చిన 12 స్టాండర్డ్ అయితే టచ్ కూడా చేయలేదు, క్వశ్చన్ లేదు, 2 పేజీలు థియరీ ఉంటది. మరి వాటికి ఏం చేస్తారు అసలు? ఎఫ్ఆర్ నాకు థియరీ కూడా కొంచెం హెల్ప్ అయింది సార్. నాకు ఇది గవర్నమెంట్ అకౌంటింగ్ ఆ చాప్టర్స్ అంటే థియరీ నేను స్కానర్స్ లో కొన్ని రిపీటెడ్ థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఓకే, ప్రీవియస్ అవి అవి కొంచెం హెల్ప్ అయ్యాయి. ఓఎంలో అయితే నాకు ఎగ్జాక్ట్ బుక్ లో ఉండే క్వశ్చన్స్ వచ్చి అబ్జర్వ్ చేసేలా లేదు. 3 క్వశ్చన్స్ దాకా సేమ్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. సో అలా నాకు అది కదా ఎఫ్ఆర్ కి ఇప్పుడు క్వశ్చన్స్ లేవు కదా, దానికి ఏం చేస్తే ఏ మెటీరియల్ ఏమైనా ప్రిపేర్ అయ్యా అంటే ఒక ఆథర్ మెటీరియల్ తీసుకున్నాం. ఆథర్ మెటీరియల్ సార్ ఇప్పుడు A1 వాళ్ళది అప్పుడప్పుడు ఫాలో అయ్యేటండి. ఇప్పుడు క్వశ్చన్ బ్యాంక్ తీసుకొని డైరెక్ట్ సాల్వ్ చేసుకుంటే నాకు స్కానర్స్ లో కూడా అలానే ఉంటాయి సార్. స్కానర్స్ లో ప్యూర్ క్వశ్చన్ బ్యాంక్ నీకు అసలు ఎలా ఎదిగేది? ఒక సమ్ ఇలా చేయాలంటే ఆన్లైన్ రిసోర్స్ మొత్తం నాకు మా సీనియర్స్ కూడా హెల్ప్ చేశారు సార్. నాకు మా సీనియర్ తను కూడా హెల్ప్ చేశారు నాకు. యాక్చువల్ పేరు చెప్పు, సుమంత్. తను కూడా నాకు హెల్ప్ చేశారు. సో నాకు ఆ హెల్ప్తో నేను ఒక్కడినైతే నేను అచీవ్ చేయలేను సార్. ఎందుకంటే క్లాసెస్ లేకుండా అయితే కొంచెం కష్టము. బట్ ఆన్లైన్లో చాలా రీసెర్చెస్ ఉన్నాయి ఇప్పుడు. సో యూట్యూబ్లో ఎఫ్ఆర్ అని కొడితే అసలు గోల్డ్ వస్తుంది. సో నాకు అలా ఫ్రీ మ్యారథాన్స్ అని అవన్నీ నా డౌట్ వచ్చిన కాన్సెప్ట్ తీసుకున్నాను, చేశాను, వెళ్ళాను అంతే. క్వశ్చన్ టు క్వశ్చన్ చేసుకుంటాను. నాకు అందుకనే లేట్ అయింది అనిపించింది సార్. 1.5 year దాకా నాకు పడింది. 2022 డిసెంబర్ నాది. మేబీ అంటే ఇప్పుడు కోచింగ్ అస్సలు లేకుండా కూడా చెయ్యొచ్చు. నాకు టైం ఉన్నది కాబట్టి నేను ఇంకా అలా Year 4 కి ఓకే 1.5 year నీకు పట్టింది సెల్ఫ్ కాబట్టి. ఇప్పుడు నేను నీకు అడిగాను అనుకో ఇప్పుడు కూర్చొని, అరే సాయి ఇప్పుడు పాస్ అవ్వాలంటే 400 కావాలి కదా, ఈ 400 రావాలంటే నేను సెల్ఫ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు నాకు ఎంత టైం కావాలంటే నువ్వేమి ఇస్తావు సజెషన్? అంటే కాన్సెప్ట్ వైజ్ క్లారిటీ ఉంటే మాత్రము కాన్సెప్ట్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఇప్పుడు ఏదైనా డౌట్ వస్తే నేను యూట్యూబ్ చెప్పుకుంటాను. ఓకే, అలా ఉంటే మాత్రము 400 అయితే సార్ 1 year పడుతుంది. ఈజీగా పట్టచ్చు సార్. సెల్ఫ్ అయితే కంప్లీట్గా 1 year పట్టచ్చు, ఈజీగా పట్టచ్చు. ఇంకా మరి నేను ర్యాంక్ ఇంకా అలా అలా అంటే అది మనం చెప్పలేము. పర్సెంట్ టు పర్సెంట్ డిపెండ్స్. ఇంకా వాళ్ళు ఎలా గ్యాదర్ చేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఉంటుంది సార్. నువ్వు ముందు రాసినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారా ర్యాంక్ అని? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఇప్పటివరకు నాకు ఎప్పుడు ర్యాంక్ రాలేదు. ర్యాంక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పాస్ అవుతాను నాకు తెలుసు, 100% అది అయిపోతాను నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు అర్థం అయిపోయింది 2 గ్రూపులు అయిపోతాయి నాకు తెలుసు. సో ఆ తర్వాత నేను ఏదైనా ఒక సబ్జెక్ట్ భయవేసిందా అయితే దీని వల్లే చిన్న పెంట వచ్చింది? ఎక్కడ నాకు అనిపించలేదు సార్. ఎందుకంటే నాకు ప్రతి దాంట్లో బిట్స్ మంచిగా స్కోరింగ్ వచ్చాయి. నాకు దాంతో నాకు అనిపించింది అయిపోతుంది రా అనేసి. నాకు ఏ సబ్జెక్ట్ లో నాకు ఇది అవుద్దేమో నాకు భయం లేదు. నేను అందుకని హ్యాపీగా రోజా వచ్చేసాను క్లాస్. ఆ రోజు ఎగ్జామ్ అయింది, ఈవినింగ్ ఎక్కాను, ఇంకా వచ్చేసాను క్లాస్ పక్క రోజు. నాకు అర్థం అయిపోయింది నాకు అవుతుంది అనేసి. అందుకే హ్యాపీ ఉంటే ఇంకా జాలీగా. ఆ తర్వాత నుంచి మన యాక్చువల్లీ మ్యాథ్స్ క్రికెట్ కూడా క్రికెట్ ఎక్కువ. సో ఇప్పుడు రోజుకి ఇప్పుడు 1.5 year
సో అప్పుడు ఏమైనా ఆర్టికల్స్ చేస్తావా ఈ 1.5 year లో? ఏమైనా ఇంకేమైనా నా ఆర్టికల్స్ ఉంది సార్. ఈ 1.5 year ఉంది. ఓకే. ఎన్ని months ఉంది ఆర్టికల్స్ 1.5 year? 1.5 year నాకు యాక్చువల్లీ నాకు ఆర్టికల్స్ 2024 ఫెబ్లో అయింది. ఓకే. సో అప్పటికి నాకు 2024 ఫెబ్ అంటే నా 2022 నుంచే నేను స్టార్ట్ చేసింది. సారీ 2022 నా డిసెంబర్ ఇంటర్ అయింది సేమ్ అండ్ ఆ తర్వాత కొన్ని డేస్ గ్యాప్ తీసుకొని ఆ తర్వాత 2023లోనే స్టార్ట్ చేశాను. మేబీ ఇక్కడ నుంచి తీసుకుంటే 1 year నాకు కలిసి అక్కడే ఉంది ఆర్టికల్స్ ఉండేది. బట్ ఫార్చునేట్లీ మా సార్ నాకు గుంటూరులో కూడా నువ్వు చేయొచ్చు అని చెప్పారు. సో నేను గుంటూరుకి వెళ్ళేటోని. అట్లా నాకు వర్కౌట్ అయింది ఆ ఫీజిబిలిటీ. నువ్వు రోజుకి ఏమైనా యావరేజ్ ఎంత చదువుతావు? డిపెండ్స్ అలా. నేను బాగా స్ట్రిక్ట్ స్కెడ్యూల్ ఫాలో అయింది ఎగ్జామ్ కి లాస్ట్ 1 year ముందే. నేను బాగా స్ట్రిక్ట్ స్కెడ్యూల్ 1 year. అవును సార్. అంటే ఈ కాన్సెప్ట్ అవ్వాలనుకుంటే ఆ కాన్సెప్ట్ చదవండి, మరి టిక్ గా పెట్టుకోకుండా ఆ కాన్సెప్ట్ అయిపోగొట్టుకుంటాను. ఆర్టికల్స్ పీరియడ్ లో అయితే నాకు అంత టైం కలిసి వచ్చేది కదా సార్. బట్ వెళ్తా ఉండేటప్పుడు అప్పుడు నేను సిఏ ఇంటర్ మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఈ ఫైనల్ మేనేజ్ చేసుకోవాల్సి. నేను సిఏ ఇంటర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేటాన్ని. సిఏ ఫైనల్ ఇంకా ఆ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏమన్నా అంటే అలా దానికంటూ ఫోకస్ ఏం పెట్టలేదు. ఇప్పుడు ఈ 1 year నువ్వు విగరస్ గా ప్రిపేర్ అయినా కదా, ఈ 1 year లో ఆన్ యావరేజ్ గా డైలీ ఎంతసేపు చదువుకుంటావు? 7 to 8 మినిమం సార్. మాక్సిమమే 7 to 8 సార్. మాక్సిమం నేను అంతకుమించి నేను చదవలేను నాకు తెలుసు. మినిమం 6 తగ్గేది లేదు సార్. ఈ రోజు అయితే నాకు తెలుసు 6 మినిమం పడాలి సార్. ఇది కన్సిస్టెంట్ గానే ఉన్నాయి సార్. అప్పుడప్పుడు ఇంకా ఇప్పుడు నెలకి ఎన్ని డేస్ కన్సిస్టెన్సీ? సాటర్డేస్, సండేస్, ఫెస్టివల్స్ అవన్నీ 22 రోజులు పడి ఉండొచ్చు సార్. ఇప్పుడు అంత ఎగ్జాక్ట్ కౌంట్ వేయలేదు ఆన్ యావరేజ్. బట్ స్టడీ హాల్కి 10 రోజులు పోయినా కూడా ఒక 20 రోజులు అయితే ఖచ్చితంగా ఈ 6 గంటలు అయితే పడిపోద్ది. స్టడీ హాల్కి వెళ్తే మాత్రం కంపల్సరీ 6 hours అయితే కన్సిస్టెంట్గా పడేది నాకైతే. ఓకే. ఎక్కడ మిస్ అయ్యేది కాదు. ఇంక మధ్యలో ఇంకా మొబైల్ డిస్ట్రాక్షన్ ఇవన్నీ పోగా ఇంకా 6 hours అనుకోవచ్చు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు కౌంట్ చేసి కాన్సెప్ట్ వైజ్ వెళ్ళేటండి సార్. ఈ రోజు కాన్సెప్ట్ అది అయింది అంటే ఇంకా హ్యాపీ, రిలాక్స్ గా ఉండేది. ఇంకా నెక్స్ట్ ఏంటి అని అనుకునేటండి. ఇప్పుడు ఎగ్జామ్స్ కి ఒక 1 month ముందు 2 months ముందు ఎంత సేమా? ఎగ్జామ్స్ ముందు కొంచెం ఎక్కువ అనిపించింది సార్. ఎందుకంటే టఫ్ కాన్సెప్ట్స్ అన్ని నేను రివైజ్ చేసుకోవడానికి నాకు చాలా ఇది అనిపించింది. ఈ సబ్జెక్ట్స్ కంటిన్యూస్ గా పడడానికి. ఎగ్జామ్స్ ముందు ఎంత సేపు చదవటం? ఒక 1 month ముందు వేసుకున్నాను. నేను మన క్లాస్కి వచ్చినప్పుడు కూడా యాక్చువల్లీ మన 9 క్లాస్ ఉంటుంది మనకు. నేను వెళ్ళి మన 5 స్టడీ హాల్కి వెళ్ళాను సార్. ఈ స్టడీ హాల్ అక్కడ స్టడీ హాల్ జాయిన్ అయ్యాను. అక్కడే ఎస్ఆర్ నగర్లోనే ఒక స్టడీ, అందులో కాదు ఎస్ఆర్ నగర్లోనే ఒక స్టడీ హాల్ జాయిన్ అయ్యాను. ఓకే. ఎర్లీ మార్నింగ్ 5 స్టడీ హాల్కి వెళ్ళాను. 5కి వెళ్ళి స్టడీ హాల్లో 8:30 వరకు ఉండేటండి అక్కడ. మనకి 8:45 నేను క్లాస్కి వస్తుంది. అవును. 8:40 అక్కడ దగ్గరే ఉంటుంది. సో 8:30 వరకు ఉండేటండి అక్కడ. నాకు ఏ కాన్సెప్ట్ కావాలో అవన్నీ చదివేటండి. అయిపోయాక ఇంకెళ్ళేటండి. మన నైట్ సేమ్ మనకి 5:30 కొన్నిసార్లు 4:35 ఊరికి అట్లా చిల్ వేసి ఏమన్నా తినేసి స్టడీ హాల్. అంటే నువ్వు ఫస్ట్ 10 రోజులు మ్యాచ్ అయిపోవడానికి అది లేదు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ ముందు రోజు అంటే ఇప్పుడు ఓకే ఆన్ అండ్ యావరేజ్ కి ఇప్పుడు 6. ఇప్పుడు నాకు ఇది కాదు, ఈ క్లాసెస్ స్టార్ట్ అవ్వక ముందు 1 month ఎలా ఉండేది ఆన్ అండ్ యావరేజ్ డే? మన క్లాసెస్ స్టార్ట్ అవ్వక ఇదే సార్. పర్ఫెక్ట్ గా అయితే 8 hours పడేది సార్ నాకు క్లాస్ ముందు మాత్రం. అదే కంపల్సరీ నేను ఫైనల్ రాస్తాను తెలుసు నాకు. సో అప్పుడైతే నాకు 8 hours పడేది. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్ ముందు రోజు మరి ఎలా అంటే ముందు రోజు కోసం నువ్వు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నావు? 1 day లో రివైజ్ చేసుకుని ఎలా చదువుకుంటే నాకు అర్థమైంది ఏ కాన్సెప్ట్స్ బాగా అనేసి. నేను ఆ కాన్సెప్ట్ రాసినట్టు ఈ కాన్సెప్ట్ మాత్రం పక్కా పడాలి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే నాకు కష్టమైన కాన్సెప్ట్ చేయాలి. ఓకే. ఆ కాన్సెప్ట్ మాత్రం పక్కా నేను రివైజ్ చేసినట్టు. కొంచెం ఈజీ కాన్సెప్ట్ లాస్ట్లో పెట్టినట్టు అవి ఒకసారి నేను రివైజ్ చేసుకుని వెళ్ళేటండి. బాగా టఫ్ అనిపించేది, బాగా ఇంపార్టెంట్ అనిపించేది 2 times అన్నా ఆ కాన్సెప్ట్ రివైజ్ చేసుకునేటండి. ఆబ్వియస్లీ అది కొంచెం రాసినట్టు ఏ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఏ కాన్సెప్ట్ రివైజ్ చేసుకోవాలి, ఏ కాన్సెప్ట్ ఈజీగా ఉండేది మాత్రం లాస్ట్లో పెట్టుకున్నాను సార్. ఇంకా రేపు వాళ్ళ మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్తామంటే ఎర్లీ మార్నింగ్ వేసి ఇంకా ఈజీ కాన్సెప్ట్ చూసుకున్నాను. ఇంకా నైట్ మొత్తం ఇంకా ఇవి చూసుకునేటండి. ఇప్పుడు సిఏ ఫైనల్ కన్నా సిఎంఏ ఫైనల్ నాకు ఒక విషయంలో ఎక్కడ కష్టం అనిపిస్తుంది అంటే ఇప్పుడు 1 day గ్యాప్. 1 day కూడా లేదు, హాఫ్ డే బేసిక్ గా నువ్వు వెళ్ళి రావడానికి కొంచెం దూరం అయితే అది కూడా పోయి కొంచెం జర్నీ ఎఫెక్టెడ్ పర్సన్స్ అయితే అది కూడా ఇంకెళ్ళి వచ్చిన కొంచెం ఇదే. నీకు ఎగ్జామ్ తర్వాత ఎంతసేపు రఫ్ గా చదివాడు? నాకు సెంటర్ దగ్గరే ఉంది. సో 1 అయిపోతుంది ఎగ్జామ్ ఉంది, మార్నింగ్ అయిపోతుంది. ఎగ్జామ్ అవగానే నేను లంచ్ తర్వాత ఒక చిన్న స్లీప్ వేసి
ఆబ్వియస్లీ ఇది ఒకటి. మళ్ళీ లేకపోతే కష్టం సార్. ఖచ్చితంగా నిద్ర వస్తుంది నాకైతే. నాకు ఒక 10 minutes అన్నా స్లీప్ లేకపోతే అది ఎఫెక్టివ్గా అనిపించదు. స్లీప్ వేసుకున్నాక ఇంకా సేమ్ నోట్స్ తీసుకొని ఈ కాన్సెప్ట్ నాకు తెలిసింది, నేను ఆల్రెడీ రాసుకుంటాను ఏ కాన్సెప్ట్ ఫస్ట్ అంటే అవి ఫస్ట్ అయిపోగొట్టుకుంటాను ఏ కార్డుకి, ఆ తర్వాత ఈజీ కాన్సెప్ట్స్ తీసుకొని ఒకరోజు ఎగ్జామ్. ఇప్పుడు నువ్వు థియరీ పేపర్స్ పర్టికులర్లీ సిఎంఎఫ్ఎల్, కాస్ట్ ఆడిట్, లా, దీని మీద అసలు నువ్వేం చేస్తావు? అసలు దీనికి ఏంటి నాకేం అర్థం కాదు. నేను చెప్పా కదా సార్, నాకు ప్రతి సబ్జెక్ట్లో నాకు వెళ్ళిపోయింది ఎంసీక్యూస్. దీంట్లో వరకు ఏంటి అంటే ఈ థియరీ ఎంసీక్యూస్ పక్కన, ఈ థియరీ ఓకే బట్టి పట్టాలా పట్టుకోవాలా ఒకటే మాట. కాన్సెప్చువల్ గా ఎంత ఉన్నా కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో గుర్తుపెట్టుకోవడానికి ఖచ్చితంగా పడాల్సిందే సార్, లేకపోతే నేను ఒప్పుకుంటాను సార్. నాకు ఆ ఎగ్జామ్ ముందు రోజే దాన్ని ఒకసారి మళ్ళీ మొత్తం చూడకపోతే అది గుర్తుండేది కాదు. సో ఎంత కాన్సెప్చువల్ గా క్లారిటీ ఉన్నా కానీ ఆ వర్డ్స్ అవన్నీ గుర్తు రావాలంటే మనం జనరల్ టర్మ్స్ లో వాడడం కదా, అదే చదవాల్సిందే, అది కొంచెం పిడి వేయాల్సిందే. అంతే సార్. అంటే నాకు ఇప్పుడు డౌట్, ఇప్పుడు అంటే ర్యాంక్ ఎంత కాదనుకున్నా అంటే జనాలు ఏమంటే బట్టి మరి తప్పదు మార్కింగ్ రావాలంటే మరి కొన్ని. అవును సార్, ఆ కీవర్డ్స్ అసలు ఆబ్వియస్లీ మన నార్మల్ లాంగ్వేజ్ రాస్తే మార్క్స్ వేయండి సార్. సో ఆ కీవర్డ్స్ అన్ని గుర్తుండాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అవి బ్రెయిన్ లో ఒకసారి ఓకే. ఇప్పుడు ప్రాబ్లమేటిక్ పార్ట్కి వస్తారు అంటే ఇప్పుడు ఎస్ఎఫ్ఎం, ఎఫ్ఆర్, ఇప్పుడు ప్రాక్టీస్ చేసేవాడు ఓన్లీ సమ్స్ చూసుకునేవాడు, ప్రాక్టీస్ లేదు సార్. ఇప్పుడు ఓన్లీ జస్ట్ అలా చూసుకుని వెళ్ళిపోతారు. లేదు, నేను ప్రాక్టీస్ చేస్తాను, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సింది. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది సార్, రాసేసావు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నావు, నువ్వేమనుకున్నావు? జస్ట్ ప్రస్తుతానికి అయితే పాస్ అవుతాను పక్క, అదైతే పక్క పాస్ అవుతాను. ర్యాంక్ అనే థాట్ అయితే నువ్వు అసలు మినిమం, నాకు ర్యాంక్ అనే థాట్ మినిమం కూడా లేదా? చిన్న అంటే నేను ప్రీవియస్ వాళ్ళు మార్క్స్ చూసాను, ర్యాంక్ ఎంత వచ్చిందని చూసాను ఒకసారి. ఇది ఎందుకు వచ్చింది ఈ థాట్? అంటే నువ్వు అంటే ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అని ఒక థాట్ ఉంది. సో దానివల్ల చూసాను ర్యాంక్ రావాలంటే బేసిక్ ఏదో ఒక ర్యాంక్, 50 అయినా ఏదైనా ర్యాంకే కదా, అంతే కదా, చూద్దాము ఎట్లా పోతే రాస్తాం కదా అని చెప్పి ఒకసారి కౌంట్ చేసుకున్నాను. అలా కౌంట్ చేసుకున్నాను అంతే. అప్పుడు అప్పుడు అనుకున్నానా అంటే ఏదో ఒకటి వస్తుంది అని అనుకోలేదు సార్. యాక్చువల్లీ మనకి వస్తుంది ఇప్పుడు వరకు రాలేదు అని అనుకున్నాను నేను. బట్ ఫార్చునేట్లీ ఎగ్జామ్ బాగా చూసారు. ఫస్ట్ మా ఫ్రెండ్ చూసాడు సార్. ఫస్ట్ మార్క్స్ చూసారా? ర్యాంక్ చూసారు. ఎలా? ర్యాంక్ షీట్ ప్రొవిజనల్ యాక్చువల్లీ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే రిజల్ట్ అడుగుతుంది. నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరికి తెలియదు కదా. అవును. సో ర్యాంక్ షీట్ చూసారంట. ఎందుకు డౌట్ ఎందుకు వచ్చిందో మరి. ర్యాంక్ షీట్ జస్ట్ చూస్తుంటే నీ పేరు ఉంది అని చెప్పి కాల్ చేశాను అనమాట. నేను యాక్చువల్లీ 7 to 8 రిజల్ట్స్ అన్నారు. మార్నింగ్ 6:20, 6:30 రిజల్ట్ వస్తే నాకేం తెలుసు సార్, నేను పనుకోన్నాను. సో మా ఫ్రెండ్ కాల్ చేసి రిజల్ట్ వచ్చింది చూసుకో, ఫోర్త్ అని అప్పుడు చూసుకుంటే అప్పుడు 4th ర్యాంక్ వచ్చింది అని అర్థమైంది. మార్క్స్ మంచిగా వచ్చి ఫస్ట్ లో హైయెస్ట్ వచ్చాయి. ఓకే. ఫస్ట్ చూసాక ఏం చేశారు? నెక్స్ట్ ఫస్ట్ మా ఫాదర్ కాల్ చేశాను, దెన్ మా మదర్ కాల్ చేశాను. మా ఫాదర్ కి చెప్పాను ఇట్లా ర్యాంక్ వచ్చింది అడిగి, అంటే మా ఫాదర్కి అర్థం కాదు అనిపించింది నాకు. ఓకే. సో ఇట్లా ర్యాంక్ వచ్చింది, 4th ర్యాంక్ వచ్చింది, మంచి మార్క్స్ ఇవి అని చెప్పాను అనమాట. సరే నాన్న మంచిదే అన్నారు. నాకు అర్థం కాలేదు మా డాడీకి ఎక్కిందా లేదా ఇది అర్థమైందా లేదా అనుకున్నాను. ఆ తర్వాత మా మదర్ కాల్ చేశాను, ఇలా మంచి మార్క్స్ వచ్చాయి. మా అమ్మ నేను హ్యాపీగా ఉన్నాను, మా అమ్మ ఇంకా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత మా మామ కాల్ చేశాను, మా సిస్టర్కి చేశాను. ఆ తర్వాత మీరు చేసినట్టు నెక్స్ట్ ఇప్పుడు కాదు అంటే ఇప్పుడు ఓకే సిచ్యువేషన్ ఫస్ట్ కుప్పుడు రియాక్షన్స్ వస్తాయి. అవును సార్. ఫస్ట్ అలాగే పాకడానికి కొంచెం టైం పడుతుంది అందరికి తెలియడానికి. ఎన్ని రోజులు ఈ ఫీవర్ నడిచింది? నాకు యాక్చువల్ నిన్నటి వరకు కూడా నిన్న మా రన్ అవుతుంది, ఇంకా నిన్న మా లోకల్ పేపర్ లో వచ్చింది. సో నిన్నటి వరకు బాగా ఇప్పటికీ వచ్చేది, కొంతమంది తెలుస్తున్నారు ఉంది సార్. కొంచెం ఎలా హ్యాండిల్ చేయాలనేది ఏమి అర్థం కట్టదు. మీరు కొంచెం ఇప్పుడు ఎవరు కదా ర్యాంక్ వచ్చినోడు అడగలుగుతాం, ర్యాంక్ వచ్చినోడే హ్యాండిల్ చేయగలుగుతాం. ఏమో సార్ ఎలా హ్యాండిల్ చేయాలని ఏం అర్థం కావట్లేదు. ప్రెసెంట్ సైలెంట్ గా రిజల్ట్ ఉంటేనే బాగుంటది. వెళ్ళలేదు సార్, పోవాలి సార్. నేను రిజల్ట్ వచ్చింది, ఇంకా పక్క రోజు ఇంకా అక్కడే ఉన్నాను. ఇంకా ఇది అయిపోయాయి ఇంటిగా లేదు సార్, హైదరాబాద్ వెళ్తాను. హైదరాబాద్ వెళ్ళాక వెళ్తాను మళ్ళీ వెళ్తాను. ఇప్పుడు ఇంట్లో మెల్లమెల్లగా సెటిల్ అయ్యాక వాళ్ళకి ఇంకా అర్థం అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ తెలియకపోవచ్చు ఇది దీనికి ఎంత ఉందా అని. ఇప్పుడు అది ఆల్ రియలైజ్ అయ్యి వాళ్ళు పేపర్లలో చూసి
కొంచెం ఏమైనా రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? రియాక్షన్స్ అంటే మా ఫాదర్ కాల్ చేశారు. కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట, ఇట్లా మీ అబ్బాయికి పేపర్లో వచ్చింది అని చెప్తే అలా అడిగారు మా ఫ్రెండ్స్. అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి ఒకసారి మాట్లాడారు. అక్కడ చాలా మా ఫాదర్ బాగా హ్యాపీగా ఉన్నారు అని అర్థమైంది అక్కడ. అక్కడ వరకు కొంచెం బాగా అనిపించింది. ఓకే. సో ఇప్పుడు మరి ఖచ్చితంగా అమ్మలు కూడా ఇవే ఉంటాయి, అది వెళ్ళి పక్కన అది ఇంకా నాకు నా వరకు రాలేదు సార్. వాళ్ళు మన టచ్ ఉన్నాక వెళ్తే నాకు తెలిసి తెలుస్తుంది ఎలా అనేసి, వెళ్తే తెలుస్తుంది మా మదర్ ఎలా ఉంది ఆ సర్కిల్ అనేసి. ఇప్పుడు నువ్వు బ్రదర్స్ సిస్టర్? మా సిస్టర్ ఉంది. సిస్టర్ రియాక్షన్? మా సిస్టర్ ఫుల్ హ్యాపీ. ఫోర్త్ మా థర్డ్ ఫ్రెండ్స్ స్టేటస్ మా సిస్టర్ ఫుల్ హ్యాపీ. ఇంకా యాక్చువల్లీ నేను ఏ రిజల్ట్ వచ్చినా మోస్ట్లీ మా సిస్టర్ దాంట్లో పాస్ అయినా అనమాట. ఎక్కువ రిజల్ట్ వచ్చి మా సిస్టర్ దాంట్లో పాస్ అయినా నేను. సో ఇలానే హైదరాబాద్ లో వెళ్దాం అనుకున్నాను. ఎందుకులే కొంచెం ఇక్కడే చూసుకొని వెళ్దాం అనిపించిన ఆ రోజు. అడిగి మీ సిస్టర్ ఎక్కడ ఉంటారు? ఇక్కడే సార్, హైదరాబాద్ లో ఉంటాను. ఓకే. నువ్వు రిజల్ట్ చూసినప్పుడు ఎక్కడ ఉన్నావు? నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. కాబట్టి మా సిస్టర్ వాళ్ళతో లేదు నేను. ఓకే. తర్వాత వెళ్ళి కలిసి తర్వాత వెళ్ళి ఆ రోజే వెళ్ళి మా అక్కని కలిసి మాకు ఇంకా హ్యాపీ. మా బావగారు అందరూ హ్యాపీ, ఫుల్ ప్రౌడ్ అందరూ. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాక ఖచ్చితంగా స్కూల్ టీచర్స్ తెలుస్తుంది. అవును సార్. ఇప్పుడు నీకు ఖచ్చితంగా నీ లైఫ్ లో అంటే స్కూలింగ్ లో ఇతను ఒకరు ఉంటేనే నాకు నేను అనే వాడిని ఈ స్టేజ్ లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా కొంత పర్సన్స్ ఉంటారు క్రెడిట్ ఇవ్వాల్సిన నీ లైఫ్ లో ఖచ్చితంగా. అంటే ఇప్పుడు స్కూల్లో నాకు ఈ సార్ కానీ, లేకపోతే మా ఇంటి దగ్గర ఇతను కానీ, ఇలా ఏదో ఇప్పుడు చెప్పాను అట్లా మీ తాతగారు ఉన్నారంటే అలా ఇంకెవరైనా స్పెసిఫిక్ పర్సన్స్ నీ లైఫ్ లో అంటే ఇప్పుడు మా స్కూల్ సార్ నాకు ఇంటర్లో ఉండేటప్పుడు నాకు అకౌంట్స్ లో ఫ్యాకల్టీ అకౌంట్స్ అనిల్ ఆయన నాకు వెరీ ఆస్పైరింగ్ అనిపించారు. ఆయన వే ఆఫ్ టీచింగ్ అని బాగా అనిపించింది. ఆయన ఒక ఆస్పైరింగ్ పర్సన్ అనిపిస్తారు. నా ఫ్రెండ్ అంటే నీకు ముందు నుంచి నిన్ను ఇప్పుడు నీలో ఒకటి ఉంది, నువ్వు ఇది కాకపోతే ఇప్పుడు ఇదనే కాదు ఇది ర్యాంక్ వస్తుందా లేదా ఇదని కాదు, లేకపోతే నువ్వు ఏదో ఒకటి నువ్వు అయితే అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా జరిగింది అని నీకు ముందు నుంచి కృషి ఇచ్చేవాడు? మా మామయ్య అని చెప్తాను సార్. ఎందుకంటే రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ మా మామయ్య నన్ను బాగా కృషి చేశాడు. నెక్స్ట్ టైం రాయల్ అవుతుంది వదలద్దు సార్ అని ఆయనే నన్ను బాగా ఎక్కువ మోటివేట్ చేశాడు. ఆయనే కొంచెం చెప్తే బాగా ఎక్కువ ఫుల్ మోటివేషన్ ఇచ్చింది. ఎందుకంటే ఆయన చూశారు ఎలా ఉంటుంది బేసిక్గా, అప్పట్లోనే చేశారు కాబట్టి కొంచెం బాగా అయింది. ఇప్పుడు ఈ కెరీర్ మొత్తం అంటే ఈ మొత్తం పాత్రలో ఖచ్చితంగా చాలా లో మూమెంట్స్ ఉంటాయి. ఇది మన వల్ల కాదు, ఇది కోర్సింగ్ ఇక్కడికి ఆపేస్తే బెటర్ అనే మూమెంట్ ఖచ్చితంగా టచ్ అవుతుంది. ఎంత కాదని ఇప్పుడు ఇంటర్ ఒక 2 నెలలు అంటే ఇప్పుడు అమ్మ నాన్న ఓకే సపోర్టివ్గా ఉన్నారు, ఓకే, కానీ తెలియకుండా వాళ్ళు కూడా బాధపడుతున్నారు నా కోసం అని ఒకటి ఉంటుంది కదా. అది ఆ మూమెంట్ ఆ స్టేజ్ ఏది? గ్రూప్ 1 కి గ్రూప్ మధ్యలో ఆ పీరియడ్ నాకు చాలా స్ట్రగ్లింగ్ అనిపించింది. ఆల్మోస్ట్ 1 year నియర్ బైనే ఉంది. నాకు ఆర్టికల్స్ హ్యాండిల్ చేయలేక, ఇక్కడ నేను స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేక, అప్పట్లో ఏఐఎస్ అనే సబ్జెక్ట్ వల్ల బాగా స్ట్రగుల్ అయ్యాను. ఆ పీరియడ్ కొంచెం బాగా స్ట్రగ్లింగ్ అనిపించింది సార్ నాకు. ఆ టైంలో నాకు ఇంక ఎవరు పట్టుకొని ఇలా తీసింది బయట వేసేది మంచి అంటే సిఎంఏ ఇంటర్ బయట వేసింది. ఎందుకంటే నేను ఎట్ టైం క్వాలిఫై అవ్వడంతో ఓకే అంటే కొంచెం ఎఫర్ట్స్ పెడితే నాకు ఫుల్ అవుతుంది అనిపించింది. అంటే నీ మీద నీకు నీ మీద నీకు ఓకే నువ్వు కూడా ఈ కోర్సెస్ చేయగలవు అని నమ్మకం వచ్చింది సిఎంఏ ఇంటర్ వల్ల. ఓకే బోత్ ఎట్ టైం అయిపోవడంతో నాకు ఇంకా ఫుల్ అనిపించింది సార్. కొంచెం కష్టపడితే కొంచెం దీనిపైన ఫోకస్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఇప్పుడు నువ్వు వెనక నుంచి ఏం వెనకపోవచ్చు అంటే నువ్వు ఇప్పుడు చెప్పావు అట్లా అంటే నా వరకు అయితే ఏం రాలేదు, ఏది ఫేస్ అవ్వడం ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువ ఉందని చెప్పాను సార్. ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఇలాంటి ఫీల్డ్స్లో ఈ పేరెంట్స్ సపోర్ట్ కానీ లేకపోతే నీ పక్కన ఉన్న సపోర్ట్ కానీ ఇంపార్టెంటా, లేకపోతే ఎంతవరకు ఇది రోల్ ప్లే చేస్తుందనంటే నువ్వేమంటావు? నా తెలిసి కీ రోలే ప్లే చేస్తాను. వాళ్ళ సపోర్ట్ లేనిదే కొంచెం కష్టమవుతుంది. వచ్చి కాన్సన్ట్రేటెడ్గా ఉండాలన్నా చదవాలన్నా
మీ పేరెంట్స్ నీకు విల్లింగ్ గా లేకపోతే మనం అంత ఫోకస్డ్గా ఉండలేము. అవును. ఎంత చదివినా కానీ అటు సైడే ఉంటుంది. అవును. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత చదివి ఎంత చేసినా కానీ ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో వెరీ కీ రోల్ ప్లే చేస్తారు సార్ నన్ను అడిగితే మాత్రం పేరెంట్స్. అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పేరెంట్స్ ఈ వీడియో చూస్తున్నారు అనుకో, అంటే కోర్స్ ఎవరికైనా వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ ఎప్పటికైనా మంచి రోల్లో ఉండాలనే చూస్తారు. కొంచెం భయం ఉంటుంది ఎంతకాలం అనుకున్నా ఇప్పుడు ఈ ఫీల్డ్ కరెక్టా కాదా. కోర్స్ ఇది ఒకటే పెద్ద గొప్ప ఫీల్డ్ అయితే అసలు కాదు. అవును సార్. మనం అది ఎప్పటికైనా అది ఒప్పుకోవాల్సిన విషయం. ఇదే తోపు ఫీల్డ్, ఇది కాకపోతే ఇంకోటి లేదు లైఫ్ లో కాదు, ఇది కాకపోతే చాలా ఉన్నాయి. అవును కాదు ఇదే చేయాలి కానీ ఆయనకి సపోర్ట్ చేయాలి. ఎలా అసలు ఇది నిజంగా ఇప్పుడు నేను తిడితే ఆయన చదువుతాడేమో, లేకపోతే నేను కొంచెం గట్టిగా మాట్లాడితే చదువుతాడేమో, ఇలా కొంతమందికి అనిపించవచ్చు. కొంతమంది ఏమో అసలు లేదు ఇది దేనికి పనికిరాడని అనిపించవచ్చు, ఏదైనా అనిపించవచ్చు. వాళ్ళ మనసులో ఎంత లోపల వాళ్ళ గురించి ఉన్నా కూడా బయటికి అలా బిహేవ్ చేయొచ్చు. స్టూడెంట్ స్టేజ్ లో ఉండేవాడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే నువ్వేమంటావు? అంటే దేనికైనా ఒక పాయింట్ ఉంటుంది సార్. ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ అటెంప్ట్స్ పడుతుందంటే రియలైజ్ అవడమే బెటర్ నన్ను అడిగితే. మీరు ఇప్పుడు ఎవరు రియలైజ్ స్టూడెంట్ ఓకే మీరు ఇప్పుడు చెప్పినట్టు దీనికంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. దీన్ని వదిలేయని చెప్పలేము. ఇప్పుడు వాడు అంత కష్టపడినప్పుడు వాళ్ళు నిజంగా అంత నాకు లేదు ఇది నాకు ఫ్యూచర్ ఉంది నాకు నేను ఇంకా చేయగలుగుతాను అనిపించినప్పుడు ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తేనే కరెక్ట్. ఇంకా లేదు ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ ఉందన్నప్పుడు ఇది అవ్వట్లేదు చాలా ఎక్కువ అటెంప్ట్స్ పడింది అన్నప్పుడు బెటర్ ఇంకొక వే ఏమన్నా మేబీ గైడెన్స్ తీసుకొని వేరే వాళ్ళు మంచి గైడెన్స్ అలా అయినా ట్రై చేస్తే కొంచెం బెటర్ సార్. అంటే అట్ ద స్పెర్ ఆఫ్ ద మూమెంట్ లో డెసిషన్ తీసుకోకుండా వదిలేయాలి, లేకపోతే ఏదో డెసిషన్ తీసుకోకుండా మంచి గైడెన్స్ తీసుకొని ఆబ్వియస్లీ టీచర్స్ అందరూ మంచి గైడెన్స్ ఇస్తారు సార్. సో వాళ్ళ గైడెన్స్ అన్న తీసుకొని కొంచెం నెక్స్ట్ స్టెప్ వేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ సార్. అంటే అక్కడే స్ట్రక్ అవ్వకుండా కొంచెం ముందు లైఫ్ లో ఎవరైనా ముందుకెళ్ళాలనే చూడొచ్చు. అంతే అక్కడే ఆగి ఆలోచించి టైం వేస్ట్ చేసుకుని అది మేబీ కొంచెం కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. మేబీ కొంతమందికి నాకు చెప్పవచ్చు. ఇప్పుడు సో ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అని నీకు ఇప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఇప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత జాబ్ చేయాలని చూస్తాను. నువ్వేమైనా ప్లాన్ చేసుకున్నావా అసలు ఏంటి ప్లాన్? అంటే సార్ నేను కొంచెం గైడెన్స్ తీసుకోవాలనుకున్నాను దీని గురించి. యాక్చువల్లీ ఒక రిజల్ట్ వచ్చినప్పుడు నేను ముందు చెప్పినట్లుగానే లైఫ్ లో ముందుకెళ్ళాలి అనే నాకు ఉంది. సో అది సిఏ ఫైనల్ రాయాలని ఉంది, నాకు కొంచెం ఎర్న్ చేయాలని ఉంది. బట్ అది నేను ఏ వేలో వెళ్తే కరెక్ట్గా ఉంటుంది అనేసి కొంచెం ఎవరైనా కొంచెం గైడెన్స్ తీసుకొని అలా వెళ్దాము అని అనుకుంటున్నాను సార్. మనం ఆవేశంగా తీసుకొని అట్లా ఇదే ఆవేశంగా రాసేది అనేసి ఏం లేదు, టైం తీసుకున్నా అదే మంచి గైడెన్స్ తీసుకొని వెళ్దాము అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు అల్టిమేట్ గా ఇప్పుడు ర్యాంక్ వచ్చింది కదా సిఏ ఫైల్ వదిలేసే లేదు అస్సలు లేదు. సిఏ చెప్పాను కదా సార్, తాతయ్య చెప్పినట్టు సిఏ అవ్వాల్సిందంతే. సిఏ అయ్యే ఇప్పుడు బయటికి వెళ్తావు అంతే సార్. అంతే. ఇప్పుడు నీకు అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ లోనే ఉండేలాగానే అనుకుంటున్నావు, నువ్వేమో అనుకుంటున్నావు లేకపోతే లేదు? కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు నాకు ఇది కూడా ఈ ఫీల్డ్ అయిపోయిన తర్వాత నేను ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే అలా ఏమైనా ఉన్నాయి ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో అయితే ఇప్పుడు జాబ్కి వెళ్ళబోతున్నావు లేదా ఇప్పుడు ఈ సిఏ ఫైనల్ రాయబోతుంది ప్రస్తుతానికి? ఇంకో ఫీల్డ్కి వెళ్ళే టచ్ చేసే అంత ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో అయితే లేదు. ఓకే అంత థాట్ లేదు, ఎలా ఆలోచించాలి అక్కడి నుంచి అని కూడా నాకు ఇంకా ఐడియా లేదు. ఓకే మేబీ ఎవరైనా గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ మేబీ వర్కౌట్ అవుతుంది, ఓకే బాగుంటుంది, చేయగలుగుతాము అనిపిస్తే ట్రై చేయొచ్చు. ఎట్ ద పాయింట్ ఆఫ్ ద టైం అయితే సిఏ ఫైనల్. ఇప్పుడు ఒకటి ప్రిపరేషన్ స్టూడెంట్ ప్రిపరేషన్ ఇప్పుడు నువ్వు గేమ్స్ కి ఇప్పుడు ఒక్కొక్కడికి ఒకటి ఉంటుంది పిచ్ ఇష్టం ఉండొచ్చు, పిచ్ ఉండొచ్చు, ఒకటి ఇంకా అడిగి తగిలితే దాని గురించి మాట్లాడేవాడు కూడా ఉండొచ్చు. ఇప్పుడు అందులో నీకైతే నాకు తెలిసి క్రికెట్ చూడడం అవ్వచ్చు, క్రికెట్ ఆడటం ఓన్లీ చూడడం కూడా లేదు. నేను చూడడం అంత మరి అంటే ఇప్పుడు ఇచ్చిపోయి మ్యాచ్ అయితే చూడాలి అలా ఏం లేదు, కానీ ఆడడం మాత్రం. ఇప్పుడు నీకు అనిపిస్తుంది ఇది కూడా ఖచ్చితంగా అంటే ఒక స్టూడెంట్కి ఉండాలి ఇదనే కాదు, వాడికి ఏ ప్యాషన్ అయినా కానీ క్రికెట్ అవ్వాలని నేను ఉండేది లేదు. ఒకటి సినిమాలు ఇష్టం, సినిమాలు ఎక్కువ చూస్తాడు, ఒక సినిమాలు తీయడం ఇష్టమేమో, షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలి, ఏదైనా ఉండొచ్చు. ఎవరికి ఒకటి పిచ్చి ఒకటి ఉంటుంది. ఈ పిచ్చి కొన్ని రోజులు పక్కన పెట్టి చదవడం అలాంటివి ఏమైనా ఉంటాయా? లేకపోతే అది ఉన్నంత వరకు మేనేజ్ చేసుకోగలడం రావాలా? అసలు ఏంటి? నేనైతే మేనేజ్ అంటే ఒక టైంలో పక్కన పెట్టాల్సి వస్తుంది. లైక్ ఎగ్జామ్స్ కొంచెం ముందు కొంచెం అంటే నేను 2-3 months కొంచెం గట్టిగా కూర్చున్నాను.
ఎగ్జామ్స్ అయిపోయాక ఇంకా చెల్లి. ఓకే. అలా నాకు అలా వర్కౌట్ అయ్యింది. Okay. సో అందరికి కూడా ఆ ఒక ఇంపార్టెంట్ పాయింట్లో మాత్రం అన్ని పక్కన పెట్టేసి ప్రిపేర్ అయితే కరెక్ట్ సార్ అంతే. ఓకే. బట్ మామూలుగా ఇప్పుడు ఒక 6 months ఉంది. సరే. ఇప్పుడు నేను ఒక 1 hour 2 hours క్రికెట్ ఆడదాం అనుకుంటున్నా. తప్పు కాదు. తప్పు కాదు కదా సార్. అది నేను అడుగుతున్నాను ఏంటి. నాకైతే తప్ప అనిపిస్తుంది, నేనైతే వెళ్తాను. Okay. ఎందుకంటే కంటిన్యూస్ గా కూర్చొని చదివి అది ఎంత ప్రొడక్టివ్ గా ఉంటుందో అది ఇండివిజువాలిటీ డిఫరెంట్ అవుతుంది. నాకైతే మాత్రం ఒక 6 hours 7 hours తర్వాత చాలా అనిపిస్తుంది. Okay. ఇది సమ్ క్రికెట్ అంటే క్రికెట్, లేకపోతే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. అఫ్ కోర్స్ లేకపోతే మైండ్ రిలీఫ్ అవ్వదు, అది నెక్స్ట్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో నాకు అదైతే 6 months ఉందంటే ఇంకా అసలు 6 months కదా సార్, ఇంకా 1 year అయిపోద్ది ఇంకా 2 attempts కి. సో 6 months ఉందంటే కొంచెం తీసుకోవచ్చు. ఓకే. ఒక 2-3 months మరి తప్పదు, ఖచ్చితంగా కూర్చోవాలి. ఓకే. ఇవి ఎక్స్ట్రా నావిగేషన్స్, డిస్ట్రాక్షన్, సోషల్ మీడియా. సోషల్ మీడియా నేను కొంచెం యాక్టివ్ గానే ఉంటాను, బట్ లాస్ట్ టైం యాక్టివ్ అంటే యాక్టివ్ అంటే ఇప్పుడు 24 గంటలు సమ్ ప్రొడక్టివ్ గానే ఉంటుంది అందులో కూడా. నా న్యూస్ ఫీడ్ లో కూడా మొత్తం ఫైనాన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి మోస్ట్. కూడా అలాంటి ఫీల్ ఉండాలంటారు. అట్లానే అసలు అంటే ఏదో ఒకటి సమ్ స్క్రాప్ ఉంటుంది ఆ మధ్యలో. ఓకే. బట్ సమ్ గోల్డెన్ వర్డ్స్ కూడా ఉంటే బాగుంటది అనిపిస్తుంది అసలు. ఫోన్ ఆన్ అండ్ ఆఫ్ పర్ డే కి ఇప్పుడు నీ 6 గంటల టైంలో ఉంటుందా అసలు ఫోన్? ఉంటుంది సార్. ఫోన్ వాడడం ఈ 6 గంటలు మధ్యలో ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫోన్ అవాయిడ్ చేయాలని చాలా సార్లు ట్రై చేశాను, నాకు అది అవాయిడబుల్ అవ్వలేదు. అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒకడు 6 గంటలు 7 గంటలు చదువుదాం అనుకుంటాడు. ఈ 6-7 గంటలు అదే ఫోన్ ఉండడం మంచిదా? అంటే ఈ 6-7 గంటలు అట్లీస్ట్ ఉండకూడదు. ఆ తర్వాత ఫోన్ ఉన్నా కూడా ఈ 6-7 గంటలు ఉండకూడదు. ఆ ప్రొడక్ట్ వచ్చాక సోకాల్ టాపిక్ అయిపోయి ఇంకా అంతకంటే ఇంకా డిఫరెన్స్ ఎప్పుడైనా చూసావా? చూసాను పర్సనల్ గా. అంటే నువ్వు నాకు ఎర్లీగా టాపిక్ కంప్లీట్ అయ్యాయి సార్. ఫోన్ లేదా ఫోన్ ఆడకుండా కూడా ట్రై చేసావు? చేశాను. ఓకే. నాకు ఎర్లీగా టాపిక్ కంప్లీట్ అయ్యేది. ఫోన్ ఉన్నప్పుడు కొంచెం ఆబ్వియస్లీ నాకు అప్డేట్ అయ్యేది, ఏదో ఒక మెసేజ్ చూడడం. ఓకే. వెళ్ళేది. మరి ఇప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ కి నువ్వు ట్రై చేసినా అవ్వలేదు అనుకో. నువ్వైతే ఇప్పుడు ఈ పర్టికులర్ 2-3 months లాస్ట్ 2-3 months కూడా అవాయిడ్ చేయలేకపోయావు. నేను డైలీ క్లాస్కి వచ్చినప్పుడు మొబైల్ తెచ్చాను. ఇంకా అది పెట్టేసాడు ఆబ్వియస్లీ క్లాస్ ఉండేటప్పుడు. బట్ మొబైల్ అనేది ఉండేది ఎప్పుడు పక్కన. అది లేకపోతే మంచి సార్ అడిగితే చాలా టైం మిగిలినట్టు అనిపిస్తుంది నిజంగా. మీరు చెప్పాక నాకు ఇంకా అది అనిపించింది. క్లాస్ లో చెప్పారు ఒకసారి, ఫోన్ పక్కన పెట్టి చూడండి, ఎక్కడ లేని టైం అంతా మీకే ఉన్నట్లు అనిపిస్తుంది. అదైతే ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్. ఇప్పుడు నువ్వు ఇప్పుడు మొత్తం నీకు కోచింగ్ అంతా ఇప్పుడు సెల్ఫ్ అనే అన్నావు సార్. 1-2 తప్ప. ఇప్పుడు నువ్వు ఫైనల్ సిఏ ఫైనల్ కూడా మిగతా సబ్జెక్ట్స్ సెల్ఫ్ అయినా ప్రస్తుతం? ఇప్పుడు డిటిఐడి మీ దగ్గర జరిగింది. ఓకే. ఎఫ్ఎం కూడా నేను మీ దగ్గర తీసుకున్నాను. ఓకే. ఆన్లైన్ లో ఉంది. ఓకే. ఎఫ్ఆర్ ఫ్యాకల్టీ తీసుకున్నాను, ఆడిట్ ఫ్యాకల్టీ తీసుకున్నాను. ఓకే. సిఏ ఫైనల్ లెవెల్లో కొంచెం కష్టం అనిపించింది సార్, సెల్ఫ్ గా కూర్చొని అంత ఫాస్ట్ గా ప్రిపేర్ అవ్వడం. క్వశ్చన్ టు క్వశ్చన్ ప్రిపేర్ అవుదాము, స్కానర్లు ప్రిపేర్ అవుదాం, వర్కౌట్ అవ్వట్లేదు సార్ నాకు ఎందుకు అనిపించింది సిఏ ఫైనల్. ఎందుకంటే పేపర్ టు పేపర్ కొంచెం డిఫరెన్స్ అనిపించింది నాకు. మొత్తం ఇప్పుడు ఈ సిఏ ఫీల్డ్ లో నువ్వు వచ్చినప్పటి నుంచి సిఏ సిఎంఏ కానీ కలిపి కట్టుగా నువ్వు ఖర్చు పెట్టిందంతా అంటే ఇంటర్ తీసేద్దాం. ఏ ఇంటర్? ఎంఎస్సీ ఇంటర్. అది కాకుండా అంటే ఇప్పుడు ఈ కోర్స్ ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒకటి ఏదైనా ఒక కాంపిటేటివ్ చూసినా, ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చూసినా, ఈ కోర్స్ అందరికన్నా తక్కువ, చాలా తక్కువ అవుతుంది. ఈ కోర్స్ మీరు ఈజీగా చేసేవచ్చు అన్నమాట. అఫ్ కోర్స్ పోల్చుకుంటే తక్కువే, తక్కువ మనం ఇంజనీరింగ్ తో మిడిల్ క్లాస్ పీపుల్ ఈజీగా డూబుల్ కోర్స్. ఎంత అంటే నువ్వైతే నువ్వు ఎంత ఈ ఫీల్డ్ కి నువ్వు ఎంత వరకు అయితే నువ్వు డూబుల్ అంటున్నావు? కౌంట్ చేయలేదు కానీ ఇంటర్ లెవెల్ ఎంత వరకు పెట్టచ్చు, ఫైనల్ లెవెల్ ఎంత వరకు పెట్టచ్చు. క్లాసెస్ ఇవి మాత్రం అయితే మాత్రం ఓన్లీ క్లాసెస్ పరంగా బిలో 1 lakh అవుతుందేమో అనుకున్నాను సార్. నేను అంత కూడా అంత కూడా అవ్వదేమో అనిపిస్తుంది నాకు. ఓకే. ఇప్పుడు మేబీ బయట ఫుల్ కాస్ట్లీ ఉంది. నేను తీసుకున్నప్పుడైతే నాకు ఇంత కూడా అవ్వలేదు సార్, తక్కువ అయింది. ఇప్పుడు టీకి ఎంత అయింది ఇంటర్ ఫైనల్ కలిపి? నాకు ఇంటర్ నేను ఫస్ట్ కళ్ళు నాకు ఎక్కువ అయింది సార్, అరౌండ్ 70,000 అప్పుడే పే చేస్తాను. హాస్టల్ కాదు సార్, క్లాసిక్స్కే నేను 70,000 తీసుకున్నాను. నాకు బాగా గుర్తుంది. నేను ఎందుకంటే నేను లాస్ అయ్యాను 2 months తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగాను, వెళ్ళి ఫీల్ అవుతుంది అక్కడ. సో అది నాకు కొంచెం అందుకని నాకు ఫీజు బాగా గుర్తుంది. అప్పటికే నాకు అంటే ఏంటంటే ఇప్పుడు మరి ఎంత ఉందో ఇప్పుడు ఇంకా యాక్చువల్లీ ఆన్లైన్ వచ్చాక ఇంకా కొంచెం ఇంకా తగ్గింది అనిపిస్తుంది. కొన్ని ఇప్పుడు
ప్రమోషన్ అనుకోవచ్చు. ఆ! అవునులే. మరి ఖచ్చితంగా ప్రమోషన్. అవును సార్. నాకు యాక్చువల్లీ నేను జెన్యూన్‌గా నేను డీడీఐటీకి వచ్చాను కదా ఆ! సార్. నేను 8000 క్లాస్ అప్పుడు నేను కలవడానికి హ్మ్. 2 సబ్జెక్టులు కలిపి అది ఆఫ్‌లైన్ ఆ! ఇంత ఇది జరుగుతుంది నేను అనుకోలేదు సార్. హ్మ్. నాకు హ్మ్. సపోర్టివ్‌గా అనిపించింది. ఓకే. మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు అన్నట్లుగానే అనిపించింది నాకు బాగా. ఎందుకంటే 8000 ప్యూ సబ్జెక్ట్స్ నేనెక్కడ చూడలేదు సార్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నార్మల్‌గా అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ పరంగా ఇప్పుడు కంబైన్డ్ స్టడీస్ చేద్దాం అనుకున్నారు అనుకో ఎవరైనా స్టూడెంట్స్. నువ్వు అసలు కంబైన్డ్ స్టడీస్ పర్సనల్‌గా నీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అంటే నాకు డౌట్ వచ్చినప్పుడు నేను మా సీనియర్స్ దగ్గరికి వెళ్ళాను కానీ కంబైన్ స్టడీస్ పక్కన కూర్చొని అయితే ఎవరి దగ్గరికి చేయలేదు సార్. నీకు అది పర్సనల్‌గా వర్కౌట్ కాదని నీకు ఒపీనియన్. నాకు డౌట్ వచ్చిన మాత్రం నేను ఇది చెప్తాను. ఓకే. ఓకే. ఇప్పుడు లేపోతే నువ్వు ఇంకెవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు నీకు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటదంటావా? అంటే ఐ మీన్ ఒకటి నేను సమ్ చెప్పడం వల్ల నాకు ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా వచ్చిందని. ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అవుతుంది సార్. ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే పక్కనోడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే మనకు అది ఎంతో ఉంటే తప్ప వస్తాయి. ఆ వర్డ్స్ రావు, అంత ధైర్యం రాదు. ఓకే. సో పక్కనోడికి ఎక్స్ప్లెయిన్ చేసి మాత్రం నాకు వర్కౌట్ అయ్యింది సార్. ఓకే. పక్కనోడికి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే జెన్యూన్ గా ఎక్స్ప్లెయిన్ అంటే ఇప్పుడు అనుకోని ఎక్స్ప్లెనేషన్ కాకుండా అవును. జెన్యూన్ గా ఒక డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ కాన్సెప్ట్ బాగా గుర్తుంది సార్ నాకు. ఓకే. అదైతే నువ్వు ఇప్పుడు ఏమైనా టెస్ట్‌లు ఏమైనా రాసావా? అంటే ఎగ్జామ్ ఉంది ఇప్పుడు ఈ 100 మార్క్స్ పేపర్ గురించి నువ్వు ఏమైనా టెస్ట్‌లు ఏమైనా రాసావా? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ట్రై చేశాను సార్. ట్రై చేయడం అంటే ఎలా? ఇప్పుడు నువ్వు సీరియస్‌గా కూర్చొని ఒక 3 గంటలు రాసావా? రాశాను. ఓకే. ఓకే. రాయకపోతే కొంచెం అవును. సరిగ్గా వర్కౌట్ అవ్వదు అనిపించింది నాకు. ఇప్పుడు నాకు చెప్పు. ఒక టెస్ట్ సిరీస్ సరే. మీద ఇప్పుడు ఇదేనా ఒక కాలేజ్ మామూలుగా టెస్ట్ సిరీస్ కొంత స్టూడెంట్స్ నిజంగా అది వర్కౌట్ అవును అవుతుంది. సార్. ఇప్పుడు టెస్ట్ సిరీస్‌లో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు రోజు ఒక్కొక్క చాప్టర్ రాయడం మీకు. మొత్తం సబ్జెక్ట్ అయ్యాక లేదా 50% అయ్యాక రా. నీకు పర్సనల్‌గా నీకేంటి? నీకేది వర్కౌట్ అవుద్ది అనిపిస్తుంది? అంటే టైం టేబుల్ వేసుకొని చాప్టర్ టు చాప్టర్ వెళ్తేనే స్టార్టింగ్ నుంచి చాప్టర్ టు చాప్టర్ చాప్టర్ ఎగ్జామ్ రాసి పెట్టాలి. అదే బెటర్ సార్. ఓకే. ఇప్పుడు నువ్వు మామూలుగా చాప్టర్ రాసావా ఎగ్జామ్? నేను అలా రాయలేదు సార్. ఓకే. నేను ఎందుకంటే నేను సెల్ఫ్గా నేను తీసుకున్నప్పుడు నాకు క్వశ్చన్ పేపర్స్ ఉండేది కదా సార్. అవునన్నా. నా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అది ఓవరాల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మొత్తం అయ్యాక ఒకసారి కూర్చొని ఎగ్జామ్ ఎలా ఎన్ని రాయాలి పేపర్స్ రాసావు? అన్నీ రాశాను సార్. 8 రాశాను. ఒక్కొక్క సబ్జెక్ట్. ఒక్కొక్క సబ్జెక్ట్ నేను కొన్నిటికి ప్రీవియస్ 2 అటెంప్ట్స్ రాశాను. కొన్నిటికి అయితే 1 రాశాను. అలా జరిగింది సార్ నాకు. అన్ని పేపర్స్ ఒకసారి అయితే రాసాను. రాశాను. ఒకసారి అయితే పక్కా రాశాను. ఓకే. 3 అవర్స్ అంటే 3 అవర్స్ కూర్చొని రాశాను. అదే ఒక ఉండాలి డిఫరెన్స్ కదా. ప్లే చేస్తున్నట్టు. ప్లే చేస్తాను సార్. ఖచ్చితంగా. టైం మేనేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి కదా సార్. అవును. 3 అవర్స్‌లో ఎంత రాస్తున్నాం అనేది కాదు, అంత రాస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నాకు ఆ 3 నేను అవర్స్ ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇదిగో నేను ఇది రాయడం వల్ల ఈ పేపర్ రాయడం వల్ల ఇప్పుడు నేను ఇది ఎగ్జామ్‌లో ఇంప్రూవ్ చేసుకున్నాను అన్న సబ్జెక్ట్ ఏమైనా? డీటీ నాకు అనిపించింది సార్. ముందు మామూలుగా ఇలా రాసినప్పుడు అవును. తర్వాత మళ్ళీ మాక్ టెస్ట్ అప్పుడు నువ్వు ఏవైతే కరెక్ట్ చేసుకున్నావు అవును. రెక్టిఫికేషన్స్ నాకు అది అనిపించింది. ఎందుకంటే ఆ సెంటెన్స్ ఫ్రేజెస్ కానీ అవి కొంచెం ఆల్రెడీ రాసుంటేనే రాయగలుగుతాం కదా ఫాస్ట్‌గా అక్కడికి వెళ్ళి. అవునవును. అది అనిపించింది నాకు డీటీలో. ఓకే. నాకెందుకో కొంచెం కాన్వర్సేషన్ చాలా సీరియస్‌గా ఎళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఆఫ్‌కోర్స్ మన ఇంటెన్షన్ ఇప్పుడు ఏదో మన కాన్వర్సేషన్ దీన్ని ఏదో ట్రాక్‌లో పట్టుకెళ్ళాలంటే పట్టుకెళ్ళొచ్చు కానీ, ఇప్పుడు మన మెయిన్ మోటివ్ నిన్ను పిలవడానికైతే మెయిన్ మోటివ్ అయితే అట్‌లీస్ట్ ఒక స్టేజ్‌లో ఇప్పుడు అంటే ఒక ఇంటర్ స్టేజ్‌లోనో లేకపోతే ఒక ఫైనల్ స్టేజ్‌లోనో ఒక పాయింట్‌లో ఆగిపోయారు ఎక్కడైనా. ఇప్పుడు దీని నుంచి ఎలా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు? లేదా ఇప్పటికే మల్టిపుల్ అటెంప్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? లేదా ఇప్పుడే ఫస్ట్ టైమ్ రాస్తున్నారు. వాళ్ళ కోసం గాని, ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరికైనా సరే ఉపయోగపడేలాగా నీ దృష్టిలో నువ్వేమనుకుంటున్నావు ఒకసారి చెప్తే మనోళ్ళకి కొంచెం భయపడిపోద్ది. ఇప్పటికే అసలు మనమే అంటే మామూలుగా భయపెడుతున్నారు. మామూలుగా భయపడుతున్నాం ఇప్పటికే. బయటోడు భయపడుతున్నాడు. మళ్ళీ మీరు భయపెడుతున్నారు అని అనకుండా కొంచెం అనే లైటర్ నోట్ ఆళ్ళకేమైనా కొంచెం చెప్తే ఇప్పుడు హార్డ్ వర్క్ అని చెప్పేసి తీసేయొచ్చు. కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మళ్ళీ అయిపోతది. అటు చూసి చెప్పు. కొంచెం కొంచెం హార్డ్ వర్క్ చేస్తే అయిపోతది. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలని చెప్పొచ్చు. ఒక నిమిషం. హ్మ్. ఓన్లీ అటే చూడు. అవునా? ఎందుకంటే హ్మ్. తగలాలి. సో హార్డ్ వర్క్ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఏ ఏ స్టేజ్‌లో ఉన్న వాళ్ళైనా గానీ కొంచెం ఇప్పటి వరకు నేర్చుకుంది ఎలానో మన బ్రెయిన్‌లోనే ఉంటది. పోదు. ఎగ్జామ్ పోతుంది అంతేగాని మన హార్డ్ వర్క్ అయితే వేస్ట్ అవ్వట్లేదుగా. కొంచెం హార్డ్ వర్క్ చేసి, ఇంకొంచెం పుష్ చేసి, ఇంకొంచెం బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా అయిపోతది. అందులో డౌటే లేదు. నేనే దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. హార్డ్ వర్క్ చేశాను అయింది. సో, ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది నెవర్ ఫెయిల్స్. ట్రై చేయండి. ఏ ఏ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకైనా గానీ కంపల్సరీ కొంచెం పుష్ ఇచ్చి, కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి, మేబీ కొంచెం వేరే వేరే స్ట్రాటజీస్ ఏమన్నా యూజ్ చేస్తే
కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అందరికి. సో ఆల్ ద బెస్ట్. అదనమాట. విన్నారు గదా! సో, ఇప్పుడు నేనైతే నన్నడిగినా కూడా నేను అదే చెప్తా. కొంచెం ఒక కొంచెం గట్టుకి అవతల వైపు రావాలి మీరు. మీరు ఇటు సైడ్ ఉన్నారంతే. అటువైపు మేమొచ్చాము. ఎప్పుడు చెప్పేదే నేను. అటువైపు మేమొచ్చాం. పెద్ద సచ్చిపోయి, ఈదేసుకొని, సింపేసుకొని అటొచ్చి చూసేంత ఏం లేదక్కడ. మెల్లగా రండి. ప్రశాంతంగా రండి. కొంచెం ఎంజాయ్ చేస్తూ రండి. దాన్ని దాటే ప్రొసీజర్ కూడా ఒకటుంటది గదా! కొంచెం అది. అదనమాట. ఓకే. ఓకే గురూజీ. సో, మొత్తానికి అట్ లాస్ట్ ఒక పాడ్‌కాస్ట్ నీ పుణ్యమా అని ఒక ఎపిసోడ్ మేము కంప్లీట్ చేయగలిగాం. సరే. సో, ఖచ్చితంగా ఇప్పుడు మా ఇంటెన్షన్ ఇప్పుడేదో ఈ వీడియో 10,000 మందో, 20,000 మందో చూసేస్తారనేం కాదు. సో, ఒక్క 1000 మంది చూసినా, ఆ 1000 మందిలో 100 మందే పూర్తిగా చూసినా, ఆ 100 మందిలో ఒక్కడే సరే. 10 మంది అది ఇంప్లిమెంట్ చేసి ఒక్కడికి అది యూజ్ అయినా కూడా నీ వల్ల ఒకడు సీఏ అయ్యాడంటే అది అంతకన్నా ఇంకేం కాదు చెప్పు. సరే. సో, అదనమాట. ఆహ్, ఇంకా నేను ఎక్కువ టైం తీసుకొని సో, నీ టైము వేస్ట్ చేసి, వాళ్ళ టైము వేస్ట్ చేసి నాకది ఇష్టం లేదు. సరే. సో, ఎనీవేస్ నువ్వు ఇంకా ఫ్యూచర్‌లో చాలా చాలా చెయ్యాలి. చేయబోతున్నావు కూడా. సరే. ఆఫ్‌కోర్స్ సీఏ ఫైనల్ ఉంటుంది. నీకు జాబ్ ఆపర్చునిటీస్ గానీ, తర్వాత చాలా లైఫ్ ఉంటది. సో, ఇది కాసేపు ఇది అయిపోయింది. కొంచెం హ్మ్. నెక్స్ట్ లైఫ్‌కి యెస్ సార్. ఎళ్ళబోతున్నా. సో, నేను నా తరపు నుంచి, మన వ్యూయర్స్ తరపు నుంచి, అందరి తరపు నుంచి మళ్ళీ ఒకసారి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద సార్. బెస్ట్. థ్యాంక్ యూ. సో, అసలు ఫస్ట్ లాస్ట్‌కి నేను ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. అంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా ర్యాంక్ 4 అంటే మీకు తెలుసు ఖచ్చితంగా ఆడిలా తలుచుకుంటే ఈజీగా ఎక్కడికైనా ఎళ్లి ఒక మాట చెప్పి ఆడు దాని నుంచి ఎంతైనా తీసుకోగలడు. ఆడికి ప్రస్తుతానికి ఆ స్కోప్ అయితే ఉంది. కాపోతే కేవలం అంటే దాన్ని అంటే తను కష్టపడి చేసిన దాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక, లేకపోతే ఇంకొకళ్ళకి అంటే ఊరికే క్రెడిట్ ఇచ్చి ఎవరికో మోసం చేయడం ఇష్టం లేక, ఆహ్, తన 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 స్ట్రగుల్‌కి ఇంకొక ట్యాగ్ ఎయడం కరెక్ట్ కాదు. సో, అది చెప్పుకోవడానికే తను ఈరోజు ఇక్కడికొచ్చాడు. సో, ఆహ్, అది మెయిన్ దానికోసం మీరు ఖచ్చితంగా మీరనే కాదు నేను ఫస్ట్ అసలు నిజంగా అదొక నాకిప్పుడు పాస్ అవ్వడం, ఆడికి ర్యాంక్ రావడం ఒక ఇన్‌స్పిరేషన్ అయితే ర్యాంకొచ్చిన తర్వాత ఇవన్నిటిని దాటుకొని ఓపెన్‌గా నాకేమనిపిస్తుందో అది చెప్పాలని అనుకోవడం ఇంకొక ఇన్‌స్పిరేషన్. సో, అది మీరు అందరూ నేర్చుకోవాలి. ఇంకోటి నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా కూడా ఇంకో విషయాలేవైనా ఈ విషయం మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. సో, సార్. అదే ఉంటాం మరి. ఆ! థ్యాంక్ యూ కొంచెం ఫర్ వ్యూయర్స్‌కి కొంచెం థాంక్ యూ ఫర్ ఎందుకులే మరి మాకు. ఆ! కొంచెం వ్యూయర్స్‌కి కొంచెం మంచిగా ఆల్ ది సరే. బెస్ట్‌లు, బాయ్‌లు సో చెప్పేస్తామన్నా. అందరికి ఆల్ ద బెస్ట్. సో ఎవరైతే సీఎంఏ ఫైనల్ అందరూ రాయబోతున్నారో ఆల్ ద బెస్ట్. సో ఇంటర్ పిల్లకాయలు ఏం చేశారు పాపం? ఇంటర్‌లో మా అందరికి ఆల్ ద బెస్ట్. సో అందరూ ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు నెక్స్ట్ టైమ్. హ్మ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ఓకే. ఇన్వైటింగ్ మీ. అబ్బో! సరే ఇది కట్ చేసేది. ఓకే. ఓకే. ఓకే.